విమర్శలు వస్తున్న మూసీపై వెనక్కి తగ్గేదే లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మంచిరేవుల్లో ఓంకారేశ్వర ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసి మూసీ బ్యూటిఫికేషన్ ప్రాజెక్టుపై తొలి అడుగేశారు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని, దేవుడి దయతో అనుకున్నది చేసి తీరుతానని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటే శివ తాండవం చేస్తానని హెచ్చరించారు. అయితే గాంధీ సరోవర్ ప్రాజెక్టు రూపొందించిన సర్కార్ శివాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం ఆసక్తిగా మారింది. మూసీ విషయంలో సీఎం రేవంత్ గేమ్ మార్చేశారా? గాంధీ విగ్రహం నుంచి శివాలయానికి ప్లాన్ ఎందుకు మారింది? ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, మొత్తానికి మూసీ సుందరీకరణపై సీఎం రేవంత్ రెడ్డి అయితే ముందుకెళ్తున్నారు. ఎలా చూడొచ్చు? అంటే నాకు ఓవరాల్ గా నేను చెప్తున్నా, జీ తెలుగు న్యూస్ స్టాండ్ ఏంటంటే మూసీ సుందరీకరణ డెఫినెట్ గా జరగాలి, 100% జరగాలి. మూసీ నది ఆ మురికి కంపుతోనే ఉండొద్దు, మారాలి. సో దాన్ని ఎట్లా చేస్తారు ప్రాసెస్ అన్న దాని మీద ఇష్యూ. మూసీ సుందరీకరణ జరగద్దని ఎవరు అనట్లే. అయితే ఇప్పుడు ఒక గేమ్ ఆడుతున్నారు చాలా తెలివిగా సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఈ మూసీ సుందరీకరణ భాగంగా 4 మతాలకు సంబంధించిన ప్రార్థనాలయాల్ని కూడా 4 మతాలకు సంబంధించిన ప్రార్థనా మందిరాల్ని నిర్మిస్తున్నారు. దానిలో ఇవాళ శంకుస్థాపన చేసింది మచిలేశ్వర స్వామి, ఓంకారేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమం. దీంతో పాటు ఒక చర్చు, ఒక గురుద్వారా, ఒక మసీదు కూడా కట్టబోతున్నారు. ఒక చర్చు, ఒక మసీదు, ఒక గురుద్వారా కూడా కట్టబోతున్నారు. ఎక్కడ అంటే ఇది ప్రపోజ్డ్ వరల్డ్స్ లార్జెస్ట్ సనాతన టెంపుల్ కాంప్లెక్స్ అట. ఇది మచిలేశ్వర స్వామి సనాతన టెంపుల్ కాంప్లెక్స్ 700 కోట్లని మరి చెప్పారు. 700 కోట్ల ఖర్చు అని చెప్తున్నారు. రెండోది ప్రపోజ్డ్ హోలీ గురుద్వారా ఒకటి చేయబోతున్నారు. తర్వాత అంటే సిక్కుల ప్రార్థనా స్థలం. హోలీ చర్చ్ ఒకటి చేయబోతున్నారు. మసీదు కూడా చేపట్టబోతున్నారు. ఇవన్నీ కూడా మూసీ నది తీరంలోనే ఉంటాయి అని చెప్తున్నారు. ఒక్కొక్కటి ఒక్కో లొకేషన్లో. మచిలేశ్వర స్వామినేమో ఇక్కడ మంచిరేవులలో చేశారు. మిగతా చోట్ల మిగతా ప్రార్థనా స్థలాలు చేస్తున్నారు. సో దట్ ఏంటంటే ప్రార్థనా స్థలాలకు సంబంధించిన వర్క్ స్టార్ట్ అయిన తర్వాత రేపు బీఆర్ఎస్ఓ లేకపోతే ఇంకెవరన్నా ఆ వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత అభ్యంతరం చెప్తే గనక ఒక ప్రార్థనా స్థలాన్ని ఆపేశారు, టెంపుల్ వర్క్ ఆపేశారు, లేదా చర్చ్ వర్క్ ఆపేశారు, గురుద్వారా వర్క్ ఆపేశారు అని చెప్పి దాన్ని ఆ బ్లేమ్ చేయొచ్చు. సో ఆ కారణంతో ఇవాళ ఈ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. త్వరలోనే మసీదు, గురుద్వారా, చర్చ్ ఇవన్నిటి నిర్మాణానికి సంబంధించి కూడా శంకుస్థాపన చేయబోతుంది. అల్టిమేట్ ఉద్దేశం మనకేం కనబడుతుందంటే ఇంకో బహుశా 6 months లోనో ఎప్పుడో ఒకసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్ పెడతారు. పెట్టిన సమయంలో ఏదో ఒక వర్క్స్ అన్ని ప్రోగ్రెస్ లో ఉన్నాయి. హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ఏరియాలో ముఖ్యంగా ఇప్పుడు 3 ముక్కలు చేసిన తర్వాత అన్ని వర్క్స్ కూడా ప్రోగ్రెస్ లో ఉన్నాయి. మనకు తెలుసు ఎస్ఆర్డి మన ఇప్పుడు హెచ్సిటీ ఎస్ఆర్డిపి ఏమో ఇంతకుముందు బీఆర్ఎస్ తీసుకుంది. హెచ్సిటీ పేరుతో నిర్మాణాలు స్టార్ట్ చేశారు. కేబీఆర్ పార్క్ దగ్గర ఫ్లైఓవర్ సంబంధించిన వర్క్ స్టార్ట్ అయింది. సో ఇవన్నీ గ్రౌండింగ్ లో ఉన్నాయి. ఎందుకంటే రేపు నియోజకవర్గాల పునర్విభజన అయిన తర్వాత కూడా 119 సీట్ల నుంచి 179 సీట్లు అవుతే మెజారిటీ స్థానాలు పెరిగేది హైదరాబాద్ లో. రూరల్ ఏరియా వాళ్ళు లెక్కలేసుకుంటారు, మాకు ఇక్కడ ఇవి 2 అవుతాయి, అవి 2 అవుతాయి, ఇవి 3 అవుతాయి ఈ సీట్లు, లేకపోతే ఇది ఎస్సీ రిజర్వ్ నుంచి జనరల్ అవుద్ది, ఎస్టీ రిజర్వ్ నుంచి జనరల్ అవుతాయి అనుకుంటారు. 119లో 179 స్థానాల్లో మెజారిటీ పెరిగేది హైదరాబాద్ లో. ఎందుకంటే మీరు చూడండి, షేర్లింగంపల్లిలో దాదాపు 6 నుంచి 7 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. రూరల్ ఏరియాస్ లో ఓటర్లు ఉంది 2 నుంచి 2,30,000 వరకు మాత్రమే. సో షేర్లింగంపల్లి 3 ముక్కలు కావాలి. కార్తిక్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న రాజేంద్ర నగర్ లో కూడా 6 లక్షల ఓటర్లు ఉన్నారు. అక్కడ ఓట్లన్నీ కూడా సిటీలో పెరుగుతున్నాయి. ఇవి 2 ముక్కలు కావాలి. సో హైదరాబాద్ క్రూషియల్ కాబోతుంది. జిహెచ్ఎంసీ హెచ్ఎండి ఏరియా నెక్స్ట్ పునర్విభజన తర్వాత చాలా క్రూషియల్ కాబోతుంది. హైదరాబాద్ లో లేదా రంగారెడ్డిలో జిహెచ్ఎంసీలో హెచ్ఎండిఏలో కాంగ్రెస్ పార్టీకి పట్టు లేదు. ఒక ఇబ్రహీంపట్నం తప్ప అన్ని స్థానాలు కూడా జనరల్ ఎలక్షన్ లో ఓడిపోయింది. బై ఎలక్షన్స్ లో కంటోన్మెంట్ కానీ జూబ్లీస్ లో గెలిచింది. కానీ బై ఎలక్షన్ రిజల్ట్ ఎప్పుడు కూడా రియాలిటీ రిఫ్లెక్ట్ చేయదు కదా. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఈ జిహెచ్ఎంసీ ఏరియాలో పట్టు రావాలంటే ఎక్కువ మీరు చూడండి, ఇటీవల చేసిన అన్ని పనులు కూడా మూసీ సుందరీకరణ కానీ, లేకపోతే హెచ్సిటీ ప్రాజెక్ట్ కానీ, కోరు, ప్యూరు, రేరు, లేదా ఫ్యూచర్ సిటీ ఇవన్నీ కూడా
జిహెచ్ఎంసీ హెచ్ఎండి ఏరియాలో పట్టు కోసమే ముఖ్యమంత్రి చేస్తున్నట్టుగా మనకు చాలా క్లియర్గా అర్థమవుతోంది. సో అందులో భాగంగా ఇవాళ ఆయన కొన్ని కామెంట్స్ కూడా చేశారు. ఎవరు ఆపినా సరే ఇది ముందుకు వెళ్తుంది మూసీ సుందరీకరణ అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ 8 ఎకరాల్లో 700 కోట్లతో ఆలయాల్ని అభివృద్ధి చేస్తారట. మచిలేశ్వర స్వామి, ఓంకారేశ్వర స్వామికి సంబంధించి. తర్వాత మూసా ఈసా నదులున్నా సరైన విధంగా వినియోగించుకోలేదు, ఇంకా చాలా కామెంట్ చేశారు. ఒకసారి రేవంత్ రెడ్డి ఏమన్నారో చూద్దాం. హైదరాబాద్ నగరం మత సామరస్యానికి ఒక వేదిక. ఈ మత సామరస్యానికి వేదికైన మూసా ఈసా నదుల యొక్క పరివాహక ప్రాంతంలో మంచిరేవుల గ్రామంలో గండిపేట పరిధిలో ఈనాడు మచిలేశ్వర స్వామి, ఓంకారేశ్వర స్వామి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అత్యధికంగా విశ్వసించే శివుడి భక్తులకు ఒక అద్భుతమైన ఆలయాన్ని ప్రాంతంలో నిర్మించాలి, 1400 సంవత్సరాల చరిత్రను పునరుద్ధరించాలి అని మొట్టమొదట గండిపేట ప్రాంతంలో మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి ఈశ్వరుడి ఆశీర్వాదంతో ఈనాడు ఈ కార్యక్రమాన్ని మా ప్రభుత్వం చేపట్టింది. అన్ని అడ్డంకులను ఈశ్వరుడే తొలగిస్తాడని ఎవరైనా దీని మీద దుష్ప్రచారం చేసినా, దీనికి పెడార్థాలు అంటగట్టిన ఈ రాష్ట్ర ప్రభుత్వం శివతాండవం చేస్తుందని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి సవినయంగా నేను చెప్పదలుచుకున్నా. సో చెప్పారు ముఖ్యమంత్రి, ఎవరు అడ్డుకున్నా సరే శివతాండవం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అన్నారు. మనతో పాటు చర్చలో జాయిన్ అయ్యేందుకు కార్తిక్ రెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా వి ప్రకాష్ గారు జాయిన్ అవుతారు. భారతీయ జనతా పార్టీ నుంచి రాకేష్ రెడ్డి గారు ఆర్మూర్ ఎమ్మెల్యే జాయిన్ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి భువనగిరి ఎమ్మెల్యే కంబం అనిల్ కుమార్ రెడ్డి కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. ముందుగా కార్తిక్ రెడ్డి గారు, శివతాండవం మీ మీదే అనుకుంటే, ఎందుకంటే అడ్డుకునే దానిలో ఇవాళ అన్నారు అక్క అని చెప్పి సవితా ఎన్నారెడ్డి గారిని అన్నారు. మీ కొడుకు ఎందుకు గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళారని కూడా క్వశ్చన్ చేశారు ఆ స్పీచ్ లో. బహుశా మా వాళ్ళు ఉంటే కూడా తర్వాత ప్లే చేస్తారు. ఎందుకు అడ్డుకుంటారు మూసీ సుందరీకరణని? భరత్, ఈ విషయంలో ముందు కూడా నేను మీతోని మాట్లాడడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ నిజానికి కూడా మూసీ సుందరీకరణ ప్రాజెక్టుని పేద మధ్యతరగతి ప్రజల యొక్క ఇల్లులని గాని భూములే గాని లాక్కోకుండా పాత ప్రణాళిక ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పాత ప్రణాళిక ఏదైతే వేసిండ్రో అదే మోడల్ కి, లేకపోతే ఇంకొంచెం సడలించి కొంచెం వీళ్ళ ఆలోచనకు అనుగుణంగా ఏదైనా మార్పు తీసుకొచ్చి చేసింటే మాత్రం ఎవరం కూడా అడ్డుకోము. అడ్డుకుంటే కూడా ప్రజల దృష్టిలో మేము ఒక దోషిగా మేము కనిపించేవాళ్ళం. కానీ భరత్, ఇక్కడ ఏం జరుగుతుంది? మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ కి డిపిఆర్ లేదు, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ కి ఫైనాన్షియల్ క్లోజర్ జరగలేదు, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ కి ప్రణాళిక లేదు, పైసా లేదు, కనీసం ఎక్కడ పోతుందో దానికి ఒక డైరెక్షన్ కూడా లేదు. ఏది లేనిది కానీ మాత్రం ముఖ్యమంత్రి గారికి ముఖ్యంగా ఒక ఆలోచన మాత్రం ఖచ్చితంగా కనపడుతుంది. అదేంటి? రాష్ట్ర గెజెట్ లోనే దాదాపు 10,000 పై చినుకులు ఇల్లులు తీసుకుంటామని పొందుపరిచిన మాట వాస్తవమా కాదా? 3,000 ఎకరాలు ఫేజ్ 1 లో తీసుకుంటామని ఆ యొక్క గెజెట్ లో పొందుపరిచిన మాట నిజమా కాదా? ప్రణాళిక లేకపోయినా, పైసలు లేకపోయినా 10,000 ఎకరాలు తీసి 10,000 ఇల్లులు లాక్కోవాలా, 3,000 ఎకరాలు లాక్కోవాలంటే అక్కడ ప్రాంతం నుంచి ఎప్పుడు ముఖ్యమంత్రి గారే చెప్పిండ్రు, ఈరోజు 40 సంవత్సరాల నుంచి మాకు అక్కడ రాజకీయ అనుభవం ఉంది. ఆ ప్రాంతం నుంచి ఆ ప్రజలకు మేము రుణపడి ఉన్నాం. ఇంత కష్టంలో ఉన్నప్పుడు ఈ ప్రణాళిక లేని ప్రభుత్వం ఇల్లు లాక్కుంటా, భూములు లాక్కుంటా అన్నప్పుడు చూస్తూ నేనెందుకు ఊరుకోవాలి భరత్ గారు? ఇంకా ఎవరు ఊరుకుంటారు? అందుకే ప్రజల తరఫున పోరాడాలని నిర్ణయించుకున్నాం. ప్రజల తరఫున ముమ్మాటికి పోరాడుతాం. ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ చేపట్టాలన్నా భూసేకరణ అవసరం, ఎవరో ఒకరు నిర్వాసితులు కావాలి. బీఆర్ఎస్ అధికారులు ఉన్నప్పుడు మల్లన సాగర్ చేసినా లేకపోతే ఇంకేం చేసినా నిర్వాసితులు అయితే అయినారు. వితౌట్ నిర్వాసితులు లేకపోతే వితౌట్ డిస్ప్లేస్మెంట్ మూసీ సుందరీకరణ అనేది జరిగే పని. మీరు అన్నమాట వాస్తవం భరత్. ఏంటది? డిస్ప్లేస్మెంట్ లేకుండా, ల్యాండ్ యాక్విజిషన్ చేయకుండా ఏ ప్రాజెక్ట్ చేయడానికి లేదు. కానీ దాంట్లో కూడా సాహిత్యం ఉండాలి, చేసిన దాంట్లో లాజిక్ ఉండాలి. నాకు నచ్చింది కదా అని రేపు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 1,00,000 ఎకరాలు అక్వైర్ చేస్తే మీరు ఊరుకుంటారా భరత్? ఇదే మాట అంటారా? ముఖ్యమంత్రి కదా, అవసరం ఉంది 1,00,000 ఎకరాలు ఇవ్వండి అని మీరు వాదన చెప్తారా?
చేసేదానికి లాజిక్ ఉండాలా, సాహిత్యం ఉండాలా, ఎందుకు చేస్తున్న కారణం ఉండాలా. ఆల్రెడీ అక్కడ మూసి అటు ఇటు 50 మీటర్లకు 50 మీటర్లకి ఇటు బఫర్ ప్రాంతాన్ని ఒకవేళ బఫర్ లోకి రాకుండా ఇల్లు ఆల్రెడీ ఉన్నదని నేను భావిస్తున్నా. ఆ దాన్ని డెవలప్ చేసి ఒక్క ఇల్లే గానీ భూమే లాక్కోకుండా మీరు బ్రహ్మాండంగా ప్రాజెక్ట్ చేయొచ్చు. కానీ ఇల్లులే లాక్కోవాలా, భూమే లాక్కోవాలని చేయాలంటే మాత్రం మేము ఊరుకునే ప్రసక్తి లేదు. ముమ్మాటి పోరాటం ఏ ప్రభుత్వం కూడా ఎందుకు భూమి గానీ లేకపోతే ఇవి గానీ లాక్కోవాలని అనుకుంటుంది? లాక్కోవడం వల్ల వాళ్ళకి వచ్చే లాభం ఏంది? ఈ వాళ్ళకు కూడా నష్టమే కదా. ఈ విషయానికి వచ్చేటప్పటికి మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ కి ఇప్పటి వరకు పైసలు లేవు భరత్. దీన్ని ఒక బ్యాంక్, ఏడీబీ బ్యాంక్ అనే ద్వారా లింకేజ్ తీసుకొని ఆ బ్యాంక్ సెట్ చేసిన కొన్ని కండిషన్స్ లో ఈ ల్యాండ్ ఇన్ని థౌసండ్స్ ఆఫ్ ఏకర్స్ అక్విజిషన్ చేసి ఒక ఎంటిటీకి దాన్ని ట్రాన్స్ఫర్ చేసి ఆ ఎంటిటీని ఆ బ్యాంక్ కుదోపెడితే కానీ డబ్బులు రిలీజ్ చేసే ప్రసక్తి లేదు. సో ముఖ్యమంత్రి గారి దగ్గర, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, కనీసం ల్యాండ్ అక్విజిషన్ చేయడానికి కూడా డబ్బులు లేవు. కానీ ప్రతి ఒక్క ఇప్పుడు మీకు చెప్తున్న 10,000 ఇళ్లలో గాను అన్నింటినీ కూడా 22A పెట్టడమే గానీ, లేకపోతే ఈ 3,000 ఎకరాలు ఇదన్నింటిని కూడా 22A పెట్టడం వెనకాల ఏం ఉద్దేశం ఉందని ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా అడగాలని కోరుకుంటున్నాను. ఓకే, ఆయన ఉద్దేశం అప్పుడు మూసీలో ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. ప్రజెంటేషన్ దాని ప్రకారం అయితే నైట్ లైఫ్ ఒకటి ఏర్పాటు అవుతుంది, ఎకో సిస్టమ్ ఏర్పాటు అవుతుంది, పరిహారం ఇస్తాం కదా, ప్రపంచంలో దేనికైనా పరిహారం ఇస్తాం కదా, పరిహారం లేకుండా చేయం కదా, టీడీఆర్స్ ఇస్తారు, ఇంకేదో ఈ రోజు మార్కెట్ లో తర్వాత సబర్మతి రివర్ ఫ్రంట్ ఇవన్నీ ఎగ్జాంపుల్ చూపించారు. సబర్మతి రివర్ ఫ్రంట్ లేకపోతే కొరియాలో ఉన్న చేసింది గానీ, లేకపోతే నదుల నాగరికతలు, థేమ్స్ నది, ఇవన్నీ కూడా ఆయన చూపించారు. ప్రపంచవ్యాప్తంగా ఆ విధంగా హైదరాబాద్ లో ఒకటి కొత్త తయారు చేస్తాం. ప్లస్ ఇంకా వేరే ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. ఈ నైట్ లైఫ్ ఏదనే కాదు, ఈస్ట్ వెస్ట్ కారిడార్ వల్ల చాలా దూరం తగ్గుతుంది. ప్రపంచవ్యాప్తంగా రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులు అన్నింటి కూడా ఒకసారి అధ్యయనం చేయండి భరత్. మీరు ఎక్కడెక్కడైతే రివర్ ఫ్రంట్ ని బాగా ప్రసిద్ధి చెందినాయో, లండన్ గానీ, న్యూయార్క్ గానీ, సియోల్ గానీ, ఇవన్నీ కూడా టూరిస్ట్ సెన్సిటివ్ స్థానాలు. అంటే ప్రతిరోజు వేలాది లక్షలాదిగా టూరిస్టులు వచ్చి ఆ యొక్క మీరు అంటున్న రివర్ ఫ్రంట్ ద్వారా ఎకనామిక్ యాక్టివిటీ పెంచి ఆ నగరానికో రాష్ట్రానికో ఎకనామికంగా లాభమయ్యే అవకాశం ఉంటుంది. కానీ హైదరాబాద్ ఈజ్ నాట్ ఏ టూరిస్ట్ సెన్సిటివ్ సిటీ. సాబర్మతి రివర్ ఫ్రంట్ కూడా ఈజ్ అ ఫెయిల్డ్ ప్రాజెక్ట్. నమమే గంగే కూడా ఇప్పటి వరకు దాదాపు ప్రధానమంత్రి గారు 3 సార్లు ప్రధానమంత్రి అయ్యి కనీసం 20% కూడా నమామే గంగే పూర్తి చేయలేకపోయినారు. నో రివర్ ఫ్రంట్ ఇన్ దిస్ కంట్రీ హ్యాస్ ప్రూవెన్ టు బి అన్ ఎకనామిక్ సక్సెస్. అట్లాంటప్పుడు మీరు ఇన్ని వేల ఎకరాలు, ఇన్ని వేల ఇల్లులు, ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి ఏవి చేయాలనుకుంటున్నారు? వేర్ ఈజ్ యువర్ ఫైనాన్షియల్ క్లోజర్? ఏ విధంగా లాభం జరుగుతుంది అనేది రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది భరత్. మీకు చెప్తున్న నైట్ లైఫ్ ఈజ్ నాట్, మీరు చెప్తున్న నైట్ లైఫే గానీ, మీరు చెప్తున్న వంటి ఎకనామిక్ యాక్టివిటీ గానీ ఆల్రెడీ హైదరాబాద్ లో ఉంది భరత్. ఆల్రెడీ హైదరాబాద్ లో చాలా ప్రాంతాల్లో నైట్ లైఫ్ మీరు ఎంకరేజ్ చేయండి, టూరిస్టులు ఎంకరేజ్ చేయండి, చాలా దగ్గర ఇంకా చాలా స్కోప్ ఉంది. కానీ నేను అదే చేస్తా అంటే మాత్రం నల్గొండ జిల్లాకు ఎస్టీపీలు కట్టండి భరత్. ఇక్కడ నైట్ యాక్టివిటీ చేసినంత మాత్రం నల్గొండలో ఎస్టీపీలు కట్టారు. ఎస్టీపీల వల్ల ప్రయోజనం ఉందా? మీరే చెప్తున్నారు ఎస్టీపీలు కట్టిన దాని వల్ల వాసన తగ్గిందా? జనరేషన్ 1, జనరేషన్ 2, జనరేషన్ 3 అని ప్రతి దాంట్లో కూడా టెక్నాలజీ మెరుగైంది. ఖచ్చితంగా ఇప్పుడు వస్తున్న టెక్నాలజీల ద్వారా మీరు అంటున్న వంటి ఆ ఇబ్బంది కూడా ఉండదు. ఖచ్చితంగా వీ కెన్ పుట్ అన్ ఎఫర్ట్. ఖచ్చితంగా మూసీలో ఎస్టీపీలు కట్టడం ద్వారా శుద్ధ నీరు వస్తుంది, నాకు నమ్మకం అయితే ఉన్నది. ఓకే, ఒకసారి రాకేష్ రెడ్డి గారిని అనుకుందాం. రాకేష్ రెడ్డి గారు చెప్పండి భరత్. ఏంటి సార్ భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏంది మూసీ సుందరీకరణ మీద? ప్రజలకు నష్టం కలగకుండా, సామాన్యులకు నష్టం కలగకుండా మూసి అదొక ప్రపంచ జోక్. అది మూసి సుందరీకరణ అంటే ఇప్పుడు సుమారు ఇంకొక మనమైతే ఉండము 50 ఏళ్ళ తర్వాత అయ్యే కాల అది. అప్పటికి మీరు చూడండి కదా, మీరు చూడండి ఫస్ట్ ఫేజ్ 21 కిలోమీటర్లు కంపల్సరీ ఈ టర్మ్ లోపల కంప్లీట్ చేద్దామని టార్గెట్ పెట్టుకుందాం గవర్నమెంట్. ఒక్కటి చిన్న చెప్తున్నా భరత్, ఒకటే చిన్న అద్దు దయచేసి, ఇది ఒక్క చిన్న రేపు ఇక్కడ పక్కన నార్సింగ్ బ్రిడ్జ్ పక్కన ఒక 30 అంతస్తుల బిల్డింగ్ కడుతున్నాడు ఒక దొర, కోటిరెడ్డి అనే దొర. అడొక్క దగ్గర ఎఫ్టీఏలు బఫర్ జోన్ డిసైడ్ చేయమనండి చూద్దాం. ఒకటి దగ్గర ఎక్కడ దిగా మూసి ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందా కాదని తర్వాత ఇక్కడ కోటిరెడ్డి అని ఆదిత్య కోటిరెడ్డి అని ఉంటాడు, ఒక వింటేజ్ కడుతున్నాడు, మూసిని ఆనుకునే కడుతున్నాడు. అది కోర్టు పరిధిలో ఉందంటారు. కోర్టు ఒకటండి. మళ్ళీ నేను ఏమంటున్నాను, కోర్టు వాళ్ళ ఒక కమిషన్ ఏమందాం, కోర్టుని మనం ఏమంటే కూలగొట్టమని అంటలేం, కమిషన్ వేసి 50 మీటర్ల బఫర్ జోన్ చేయమని. ఇప్పుడు ఎట్లయితే 50 మీటర్లు అనుకుంటా మధుకాన్ అపార్ట్మెంట్ కూలగొడతా అంటున్నాడు కదా రేవంత్ రెడ్డి గారు.
ఇవంతా అంటే చర్చలో ఒక మధు పార్క్ రిడ్జ్ వచ్చింది కానీ చాలా గుడిసెలు లేదా చాలా మంది పేదవాళ్ళు ఇంకా నష్టపోతున్నారు. హైలైట్ అయింది మధు పార్క్ రిడ్జ్ ఒకటే. ఒకటి నేను ఏమంటున్నా అంటే ఫస్ట్ ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే ఒక ఆల్ పార్టీ ఒక కమిటీ ఏమనండి, అఖిలపక్ష కమిటీ. ఆయన చెప్పిన ప్రజెంటేషన్లు స్లైడ్ చూడటం మేం కాదు కదా, పిల్లలం కాదు కదా. రేవంత్ రెడ్డి కన్నా మేధావులు చాలా మంది ఉన్నారు. చాలా నేను అనేది ఒక ఆ పిలిచినట్టున్నారు మళ్ళీ అదే అంటే ఆయన తయారు చేసుకున్న సినిమాని చూడతాం మేము పోడు కాదు కదా. సినిమా తయారు చేసుకుని ప్రొజెక్టర్లు పెట్టి చూడండి అంటే ఎట్లా చూస్తాము, బొమ్మలు మంచిగా అనిపిస్తాయి అవి. నేను ఏమంటున్నాను భరత్, కొద్దిగా దయచేసి నేల మీద నడవండి. అవేమో కొబ్బరి నీళ్ళు అయిపోయినాయి, ట్యాంక్ బండ్ కొబ్బరి నీళ్ళు అయిపోయింది. అప్పుడు 2014 ఆయన పెద్ద ఆయన చెప్పిండు కొబ్బరి నీళ్ళు అని, హుస్సేన్ సాగర్. ఇప్పుడు కొబ్బరి నీళ్ళు కాదు, తీయగా క్యూలు కట్టి తాగుతున్నారు. దయచేసి ఇంకా తెలంగాణ ప్రజల్ని ఎన్నొద్దును మోసం చేస్తారండి. ఇప్పుడు సోదరుడు మన కార్తీక్ అన్నట్లు టూరిజం ఏంటండి, టూరిజం ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాం. చేయాలనుకుంటే ఈ మధ్యన మ్యాన్ మేడ్ లేక్స్ అని వచ్చినాయి దుబాయ్ లో. లేక్ ఉండే అవసరం లేదు, మ్యాన్ మేడ్ లేక్స్ కూడా చేయొచ్చు. నీకు లేక్స్ పక్కన ఇల్లు కట్టుకోవాలా, మీకు టూరిజం చేయాలనుకుంటే ఆ వాటర్ డైవర్ట్ చేయండి. బోలెడున్నాయి ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం లేక్స్ తయారు చేయొచ్చండి. ఇప్పుడు ఏదో ఈ మధ్యన చదివాను ఏదో బీచ్ తయారు చేస్తున్నారని. అట్లాంటి తయారు చేసుకుంటే కట్టుకోండి. వేలాది ఎకరాలు ఉన్నాయి, ఎకరాల పక్కన దుబాయ్ లో కట్టుకున్నట్టు విల్లాలు కట్టుకోండి. డబ్బున్న వాళ్ళు పేద ప్రజలని ఒక్కటి మీకు మూసీని ప్రక్షాళన చేయాలని, నల్గొండకు వాటర్ వెళ్ళాలంటే దానికి ఎక్కడెక్కడ రిటర్నింగ్ వాల్స్ కట్టి ఎస్టీపీలు పెట్టి అసలు ఒక్క ఈ కలుషిత వాటర్ రాకుండా ముందు చూడండి. ఫస్ట్ ఈ పని చేయండి. ఫస్ట్ మూసీల ఒక్క కలుషిత వాటర్ వాడకుండా ముందు చేయండి. రింగ్ పైప్స్ వేసి మొత్తం డివైడర్స్ కట్టి మొత్తం గ్రేట్ వాల్స్ కట్టి ఎస్టీపీలు పెట్టి ఫస్ట్ ఇక్కడ నుంచి అక్కడ వరకు గౌడెల్లి వరకు ఒక్క వాటర్ డ్రాప్ పోకూడదు, కెమికల్ వాటర్. అది ఫస్ట్ చేయమనండి. రెండోది, ఒకవేళ ఏదన్నా నష్టం ఎక్కడో కొన్ని సంవత్సరాల నుంచి పాపం పేదోళ్ళు అధికారులు మరి మూసుకున్నారా తెరుచుకున్నారా పక్కన పెడితే ఆ పక్కనే కట్టుకున్నారు. మరి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కావచ్చు, అది కావచ్చు. ఒకవేళ నిజంగా వీళ్ళందరికీ నష్టపరిహారం ఇచ్చిన తర్వాతనే పని మొదలు పెట్టండి. ఒకవేళ ఏదైనా అపార్ట్మెంట్ ఒకటే కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ అపార్ట్మెంట్ కట్టిన తర్వాత నియోపోలిస్ కట్టిన తర్వాత ఇక్కడ మూసి చేసుకో. నేనేమంటున్నాను, ఇప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు 500 ఎకరాలు నోటిఫికేషన్ ఇస్తున్నాడు. ఇప్పుడు అంటే కార్తీక్ ఎక్కువ తెలుసు అనుకుంటాను. సబర్మతి రివర్ ఫ్రంట్ చేసినప్పుడు అక్కడ కూడా జరిగింది. నేనేమంటున్నాను, అక్కడ అది ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయింది, సెకండ్ ఫేజ్ నడుస్తుంది. సబర్మతిని దీనికి ముడిపెట్టకండి, మోకాలకు మోచేతికి ముడిపెట్టకండి భరత్. ఎందుకు? సబర్మతి తీసుకున్న టైం వేరు. అక్కడ టోటల్ గా అక్కడ ఉన్న వాళ్ళందరికి, నిర్వాసితులందరికీ ఒక సంతృప్తికరమైన పరిహారం ఇచ్చి వాళ్ళకి చేసిన తర్వాత కూర్చుందాం. ఇప్పుడు నేనేమంటున్నా, అందుకోసం అఖిలపక్షం ఏమంటున్నాను, ప్రజల్ని భయపెట్టుడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫస్ట్ ఇది ఒకటండి, డైవర్షన్ పాలిటిక్స్ అలవాటు. ఈ మూసీ గురించి ఇప్పుడు చర్చ దేని మీద చేస్తున్నాం మనం? అభివృద్ధి మీద చేస్తలేము, హాస్పిటల్ మీద చేస్తలేము, మళ్ళా కాళేశ్వరం మర్చిపోయినాము, మేడిగడ్డ రిపేర్ లేదు. ఇవన్నీ ఏంటంటే డైవర్షన్. మళ్ళీ ఒక 6 నెలలు మనం మూసీ డిస్కషన్ చేస్తాము. చేసిన వల్ల డైవర్షన్ పాలిటిక్స్ అవుతాయి. మూసీకి ఒకవేళ నిజంగానే చేయాలనుకుంటే ఫస్ట్ ఈ కలుషితమైన వాటర్ రాకుండా చూసుకోమనండి. ఆ ఎస్టీపీస్ కావచ్చు, ఆ డైవర్షన్స్ కావచ్చు, మొత్తం కంప్లీట్ చేసి ఇక్కడ నుంచి గౌరవ వరకు ఫస్ట్ ఫేజ్ ముందు ఫస్ట్ ఇది కంట్రోల్ చేయమనండి. ఎట్లా చేస్తారో చూద్దాం. చాలా మంది ప్రయత్నాలు చేసిండ్రు. ఇప్పటికి మొత్తము కెమికల్ వాటర్ దాంట్లో, ఎక్కడ దగ్గర డ్రైనేజ్ వాటర్, పక్కనే రెసిడెన్షియల్, ఇవన్నీ ఒక పక్కన ఉన్నాయండి. ఫస్ట్ ఇవన్నీ ఇప్పుడు దయచేసి మూసి ఇప్పుడు 75 ఏళ్ళు దాన్ని సావం, ఒక 5 ఏళ్ళు టూరిజం. ఇప్పుడు నైట్ లైఫ్ బీర్ తాగకపోతే మూసి పక్కన కూర్చుండి కాలు మీద కాలేసుకొని బీర్ తాగకపోతే ఏం కాదండి. ఇప్పుడు 5 ఏళ్ళు భరత్ గారు అంటే. కానీ సరే, ఇక్కడ మనం బీర్ తాగుడు టూరిస్ట్ పక్కన పెడితే అక్కడ నల్గొండ వాళ్ళు సఫర్ అవుతున్నారు. వాళ్ళు మళ్ళీ అదే అంటున్నాను, నల్గొండ వాళ్ళ గురించి ప్రయారిటీ ఇవ్వమంటున్నాను. ఫస్ట్ ఒకటి భరత్, నేను నల్గొండ వాళ్లకు సాగునీరుకే ప్రయారిటీ ఇవ్వమంటున్నాను నేను. అందుకోసమే నీకు ఈ వాల్స్ కట్టేసి డైవర్జన్ చేసేసి ఎక్కడ కూడా కెమికల్ వాటర్ లేకుండా నీకు ఆల్రెడీ కొన్ని క్యూసెక్స్ మేము ఇంతకు బాగా స్టడీ చేసాం. ఆ మూసీ మీద అప్పుడు జరిగినప్పుడు బాగా నేను కూడా బాగా పాల్గొన్నా దాంట్లో. ఈటల రాజేంద్ర అన్నతో వాళ్ళందరితో పాల్గొన్నాను. అంటే 180 మీటర్ల లోపల మనకు వాటర్ ఎన్ని గ్యాలన్స్ నేను అనేది ఏంటంటే ఫస్ట్ వీళ్ళు గ్రేట్ వాల్స్ కట్టి ఈ ఎస్టీబీలు కంట్రోల్ చేసి ఎక్కడ కూడా కెమికల్ వాటర్ లీకేజ్ లేకుండా ఫస్ట్ వాటర్ పంపియండి. తర్వాత మీరు ఏదైతే 50 మీటర్లు మీరు బఫర్ జోన్ అనుకుంటున్నారో
అప్పుడు 50 మీటర్లు బఫర్ జోన్ వేయండి. ఆ బఫర్ జోన్ లేదా నచ్చిన వాళ్ళకు ప్రత్యేకమైన చూపించిన తర్వాత పని మొదలు పెట్టుకుందాం. నారాయణకి అదే అంటున్నాయండి. ఇప్పుడు టూరిజం పని మొదలు పెట్టలేదు, ప్రత్యామ్నాయం చూపించిన తర్వాత మొదలు పెడతారు. అదర్వైజ్ ఎట్లా ఇప్పుడు ఇల్లు కూలిస్తే కనుక అంటే అమ్మకుండా కొనకుండా ప్రొహిబిషన్ లో పెట్టారట. నేను ఏమంటున్నానండి, చాలా పెద్ద 3,000 ఎకరాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ 3,000 ఎకరాలు సుమారు 20,000 కోట్ల వాల్యూ ఉన్నది. అది పీపీపీ మోడల్స్ ఇస్తారు. పీపీపీ మోడల్స్ అందరూ మళ్ళా ఎవరైతే అధికార పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఉంటారు. ఇదంతా అది ఎందుకని నేను దాని గురించి కూడా ఓట్లేదు సబ్జెక్టులకి. ఫస్ట్ నల్గొండ జిల్లా ప్రజలకు నష్టం జరగద్దు. నష్టం జరగద్దంటే ఇప్పుడున్న మూసీ వాటర్ పోయేటట్లు మీరు ఎక్కడైతే మొత్తం వాల్స్ కట్టేసి సైడ్ వాల్స్ ఒక బోలెట్ టెక్నాలజీ వచ్చినాయండి. ఇప్పుడు చాలా టెక్నాలజీ వచ్చినాయి ప్రపంచంలో. ఆ రకం కట్టేసి ఫస్ట్ ఎస్టీపీలు కట్టి ఒక ఫస్ట్ కెమికల్ వాటర్ ఎంటర్ కాకుండా చూడండి. ఫస్ట్ సక్సెస్ అది ఆయన చేసిండు. ఆయన అది చేసిండు అంటే అది మొదలవుతుంది అన్నట్లు. తర్వాత వాటర్ వదిలి చూడండి. మూడోది ఇప్పుడు కొందరికి ఉన్న వాళ్ళకేమో బఫర్ జోన్ లో లిమిట్స్ తక్కువ అవుతున్నది, లేని వాళ్లకు బఫర్ జోన్ అవుతున్నది. ఇవన్నీ ఒక అఖిలపక్ష కమిటీ వేయండి, ఒక మేధావుల కమిటీ వేయండి, అందరు పర్యటిస్తారు. అధికారులు ఏందండి, అధికారుల సంగతి ఎవరు అధికారం ఉంటే వాళ్ళ మాటలు మాట్లాడతారు అధికారులు. ఇప్పుడు నేను 2.5 సంవత్సరం చూస్తున్నాను. డూడు బసవన్న దూరాల నుంచి శ్రీశైలం పోతుంది ప్రాజెక్టు. ఒకసారి అనిల్ కుమార్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు, భువనగిరి ఎమ్మెల్యే. అనిల్ కుమార్ రెడ్డి గారు జీ తెలుగు కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు సార్. ఇప్పుడు వి ప్రకాష్ గారు కూడా జాయిన్ అయ్యారు. రాకేష్ రెడ్డి గారు మిత్రులు, అట్లే వీర్ ప్రకాష్ గారికి. అనిల్ గారు ఒక క్వశ్చన్. ఇప్పుడు కార్తిక్ రెడ్డి గారు ఒక క్వశ్చన్ ఏంటంటే, కార్తిక్ రెడ్డి గారు ఇప్పుడు చెప్తుంది ఏంటంటే 21A ఎందుకు చేర్చడం? మీరు కంపెన్సేషన్ ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత కదా. 22A అంటే నిషేధిత క్రయ విక్రయాలు జరపకూడదు, అంతే కదా. అమ్మడం కొనడం చేయరాదు. ఎందుకు అట్లా చేశారు? అంటే మీరు ఎక్కడంటున్నారు? హైదరాబాద్. ఎక్కడైతే మూసీ సుందరీకరణ చేద్దాం అనుకుంటారో, సరే నేను చెప్పేది ఏంటంటే 21 కిలోమీటర్లు సుందరీకరణ చేసినా మళ్ళా ఓల్డ్ సిటీ దగ్గర అయితే నల్గొండకు వస్తుంది. అక్కడ ఉన్న చెత్త. ముఖ్యమంత్రి గారు జీరో వాల్యూ అంటుంది కూడా భరత్ దానికోసమే. పదే ముఖ్యమంత్రి గారు జీరో వాల్యూ అంటున్నారు. ఈ నోటిఫికేషన్ ప్రాంతాన్ని అన్నింటినీ కూడా 22A పెట్టారు కాబట్టి ముఖ్యమంత్రి గారు జీరో వాల్యూ అంటున్నారు. సో ఇప్పుడు మీరు 21 నల్గొండకు గనక నిజంగా బెనిఫిట్ జరగాలంటే 21 కిలోమీటర్లు చేసినా సరిపోదు. మళ్ళా చాదర్ఘాట్ నుంచి అసలు కలుషితం అయ్యేదే ఆడికెళ్ళి అంతా. అసలు పొల్యూట్ అయ్యేదే రివర్ కిందికెళ్ళి. సరే ఎంఐఎం తోటో మిగతా వాడితోటో అక్కడ చేయలేదు, ఇక్కడ చేస్తున్నారు. ఇప్పుడు అందరికి సరే, మేము నల్గొండ వాసులము, భువనగిరి వాసులము, మా ప్రాంత బాధలు మీకు అందరికి తెలివాయి. మీరేమో మిర్ర ప్రాంతంలో పైకి ఉన్నారు, హైదరాబాద్ వెస్ట్ లో ఉన్నారు, సౌత్ లో ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి మా బాధలు తెలివాయి. ఈరోజు భువనగిరి ప్రాంతము, ఉమ్మడి నల్గొండ ప్రాంతము ఒక 40 ఏళ్ల కింద స్వచ్ఛమైన నీరు ప్రవహించేది మూసిలా. మేము ఆడ మంచినీళ్ళు తాగేది, షెల్మలల్లా ఉష్కల ఇట్లా అంటే షెల్మలు వస్తే మంచినీళ్ళు తాగేది, ఆడ ఈతలు కొట్టినామండి మేము. ఓన్లీ ఇన్ ద లాస్ట్ 40 years ఒక ప్రకృతి ప్రసాదించినటువంటి ఈ మూసీ నది ఏళ్ల నుంచి, వేల ఏళ్ల నుంచి అట్లనే ఉంది. ఇప్పుడు ఈ డెవలపింగ్ కంట్రీలా ఈరోజు పెరుగుతున్న జనాభా, ఈ రోజు మనం దేన్ని పట్టించుకోకుండా వరుస ప్రభుత్వాలు, అది ఏదైనా ప్రభుత్వం కానివ్వండి, ఒక పార్టీ అని అంటలేం, గత 40-50 ఏళ్ళకెళ్ళి పట్టించుకోకుండా ఒక ఎస్టీపీ ప్లాంట్లు పెట్టకుండా ఏది చేయకుండా ఆ మూసీని ఏం చేసిరంటే మూసీ నదిని మొత్తము హైదరాబాద్ కు ఒక డ్రైనేజ్ లాగా వాడుకుంటారు గంతే. ఇది చాలా దారుణము. మా ప్రాంతంలో మూసీ పంటి కుల వృత్తుల వాళ్ళు, ఏ ముదిరాజులు గాని, బెస్తోళ్ళు గాని, అంటే ఈ చేపలు పట్టుకునే వాళ్ళు కావచ్చు, గౌడ సోదరులు కావచ్చు, అట్లనే నేతన్నలు కావచ్చు. ఆ పోచంపల్లి ప్రాంతంలో, మా ప్రాంతంలో అంతా ఈ నేతన్నలు, వీళ్ళందరూ కూడా రైతులు, రైతు కూలీలు. ఆ పొలాలల్లో నీళ్లల్లో చేయి పెట్టాలంటే కూడా పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నది. కానీ రైతులు ఎక్కడ తోయక ఆ నీళ్లతోటి వ్యవసాయాలు చేసుకుంటారు, ఆ నీళ్లతోటి ఒడ్లు పండిస్తారు, అవే తింటున్నారు. హైదరాబాద్ కలుషితమైన ఆహారం మీకు 30-40 సంవత్సరాల క్రితం కృష్ణా గోదావరి కూడా అట్లే ఉండే. ఇప్పుడు కృష్ణా గోదావరి కూడా అదే విధంగా పొల్యూట్ అయింది. అంటే మనుషులు పెరుగుతున్న కొద్దీ అవుతుంది, కానీ మూసీ పొల్యూట్ అయినంత కాకపోవచ్చు, కానీ మిగతా నదులు కూడా పరిస్థితి అట్లే ఉన్నాయి. ఆన్ కృష్ణా అండ్ on Godavari banks, there's no such big city like Hyderabad. Hyderabad is one of the biggest metropolitan city
in India. Okay, we have around 1.2 crore population, and the entire sewage goes directly into the Musi. Yes. See, no city in entire probably world will not have such a big lengthy river going through the city. We have 55 kilometer stretch of river directly passing through the city. ఈవెన్ సియోల్లో కూడా అసోల్ నది కానీ అవన్నీ 6-7 కిలోమీటర్లు ఉన్నాయి, ఓ దగ్గర 15 కిలోమీటర్లు ఉందో, ఓ దగ్గర 12 కిలోమీటర్లు ఉన్నాయి. ఇది ఇంత పెద్ద స్ట్రెచ్ ఉండి దీన్ని మొత్తము ఒక సీవరేజ్ లాగా తయారు చేస్తున్నారు. అయితే ఇప్పుడు మేము ఒకటి చెప్తామండి, ఒక క్వశ్చన్ అనిల్ కుమార్ గారు, ఒక క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మూసి దాన్ని సీవేజ్ ప్లాంట్స్ తో చేసేయచ్చు, ఈ పక్కన భూములన్నీ సేకరించడం ఎందుకు, ఇవన్నీ ఎందుకు, నైట్ లైఫ్ అనడం ఎందుకు, వీటితో కదా సమస్య. సీవేజ్ ప్లాంట్స్ తో రానివ్వకుండా చేయకుండా నైట్ లైఫ్ ఇవన్నీ ఎందుకు, అటు పక్కన ఇటు పక్కన బఫర్ జోన్లు ఇవన్నీ ఎందుకు? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఎవ్రీ గవర్నమెంట్ హ్యాస్ ఎ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. ప్రతి ప్రభుత్వానికి ఓ పద్ధతి ఉంటుంది, ఓ ఆలోచన ఉంటుంది, ఓ విధానం ఉంటుంది, ఓ విజన్ ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు పక్కా విజన్ తోటి ఈరోజు అంటే ఏదో ఇప్పుడు ఒక అవకాశం వచ్చిందండి, 40 ఏళ్లకెళ్ళి ఎవడు పట్టించుకున్న నాదుడు లేడు. ఇదే కేసీఆర్, హరీష్ రావు వాళ్ళు మా ప్రాంతానికి వచ్చినప్పుడు కొబ్బరి నీళ్ళలాగా ప్రవహింపజేస్తామన్నారు, మూసీలా చేసిండ్రా. ఈ రోజు కూడా ఐ టెల్ యూ దెర్ ఇస్ 40% ఆఫ్ సీవర్ లైన్స్ ఆర్ సీవరేజెస్ ఆర్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ద మూసీ అండి. 40%. Actually, it has to go through the sewer lines and it has to be connected to the STP. STP కనెక్ట్ కావాలి కానీ డైరెక్ట్ వచ్చి ఓ డ్రైనేజ్ సిస్టమ్ అనేది లేకుండా ఈ రోజుకు 40% తక్కువ వచ్చి మూసిలో పడుతుంది. వరుస ముఖ్యమంత్రులు, వరుస ప్రభుత్వాలు, మున్సిపల్ పరిపాలనా శాఖ మంత్రులు కానీ ఎవడు పట్టించుకున్న నాదు లేడు. ఈ రోజు ఇప్పుడు ఓ పని చేస్తున్నప్పుడు ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉంటుంది, దానికి ఒక బఫర్ ఉంటుంది. ఈరోజు ఒకటండి మీకు ఒకటి చెప్తాం, ఓ 3R చేస్తున్నారు. పేద రైతులు, ఒక రైతు వానికి ఒక 9 ఎకరాల భూమి ఉంటే ఆ భూమిని ప్రభుత్వం తీసుకుంటుంది. ఎందుకంటే ఒక 100 మంది 1000 మంది భూములు తీసుకుంటే లక్షలాది మంది కోట్లాది మందికి 3R తోటి మేలు జరుగుతుంది, ఓ తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. కాబట్టి అది రైతుల ఆస్తి. ఇది మూసీ నది బఫర్ అనేది ఎవరి ఆస్తి కాదు, ఇది ఆ నదికి సంబంధించిన ఆస్తి. ఇది ఆ నదిది ఆ బఫర్ లా మంచిగా చేసి ఇప్పుడు ఇట్ ఈస్ ఏ ఇప్పుడు ఎట్లా ఉందంటే మల్టీ. ఇప్పుడు నేను ఒకటి అడుగుతా, ఇప్పుడు మీరు చెప్పిన రీజనల్ రింగ్ రోడ్ లో భూములు పోతాయేమో, కానీ ఇక్కడ ఇళ్లు పోతున్నాయి, వాళ్ళు ఉండే ఆవాసాలు. సారీ లెట్ మీ కరెక్ట్. రెండింటి మధ్య డిఫరెన్స్. భూములు అయితే సరే సగం భూములు పోతాయి, సగం మిగతా వాటి ల్యాండ్స్ రేటు పెరుగుతుంది. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ కి ఇచ్చిన వాళ్ళ రైతుకు భూమికి మించింది లేదు. ఉన్న భూమి అంతా కూడా కొట్టుకుంటారండి. అర్ధెకరం ఉన్నోడు, పావెకరం ఉన్నోడు, పేదోడు, దళితులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ. నివాసం ఉండాలి కదా ఇక్కడ నివాసం. లెట్ మీ కరెక్ట్. ఈడ బఫర్లకు మనం పోయినాం. ఇది నది అసెట్. బఫర్ అనేది నది అసెట్. 50 మీటర్స్ అనేది టిఆర్ఎస్ గవర్నమెంట్ లో డిసైడ్ అయింది. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ లో 2012 లో డిసైడ్ అయింది, 2016 లో మళ్ళీ డిసైడ్ అయింది. మనం 50 మీటర్లనే చేస్తున్నాము. ఈ బఫర్ అనేది నదికి సంబంధించిన ప్రాంగణమే, నదికి సంబంధించిన అసెట్. బఫర్ అక్కడ పేదోడు పోయిండు. సరే, పేదోనికి ఒక మానవీయ కోణం తోటి మనం ఆలోచన చేసి వాళ్ళకు ఇంటి వసతి ఇచ్చి వాళ్ళను మళ్ళా ఓ డబుల్ బెడ్రూమ్ గానీ, ఓ ప్లాట్ ఇచ్చి గానీ, ఇల్లు ఇచ్చి గానీ వాళ్ళకు మేలు చేసే కార్యక్రమం ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. ఇట్లా ఎన్నడూ మార్పు జరగదు. అనిల్ గారు ఒక్క విషయం, కార్తిక్ రెడ్డి గారు ఏదో పాయింట్ రైజ్ చేస్తున్నారు. ఆ రోజు మన రిచ్మండ్ విల్లాస్ కూడా మన దగ్గరనే ఉన్నాయి. మీరు పర్మిషన్ తీసుకొని కట్టిరు కదా. అవును, కొన్ని ఇప్పుడు విల్లాలు కొన్ని ఇప్పుడు బఫర్లోకి వస్తున్నమాట వాస్తవమే కదా. అది అంటే లెట్ మీ టెల్ యూ అంటే ఎగ్జాక్ట్ అదే పాయింట్ చెప్తున్నా. ఆ రోజు 10 మీటర్ బఫర్. ఎగ్జాక్ట్ కరెక్ట్. నేను అదే చెప్తున్నానే, అదే అన్నా, నేను అదే చెప్తున్నా. ఆ రోజు 10 మీటర్ల ప్రొవిజన్ ఉన్నప్పుడు అది లీగల్. 30 మీటర్, నాట్ 10 మీటర్స్, 30 మీటర్స్. అది 10 మీటర్లే ఉండేనా, దాని మీదే పర్మిషన్స్ వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు 30 మీటర్స్ వచ్చింది. 10 ఎప్పుడు లేదండి కార్తిక్ భాయ్. మళ్ళీ ఇప్పుడు మీరు కట్టిన విల్లాస్ హై ఫ్లడ్ లెవెల్ అనేది చూసేది. హై ఫ్లడ్ లెవెల్ వరకు చూసుకొని అందులో అది దాటినాక పర్మిషన్ ఇచ్చేది. ఇప్పుడు గవర్నమెంట్ అకామిడేషన్ మంచిగా చూపెట్టే. ఇప్పుడు కోట్లాది మందికి మేలు చేసే కార్యక్రమానికి కొంతమందికి ఇబ్బంది అయితే వాళ్ళు కూడా మురికి కంపు పక్కకి ఎందుకు బతకాలండి? వాళ్ళ ఉండేది ఆడ హిమాయత్ సాగర్కి వచ్చిన వాటరే గానీ, గండిపేటకి వచ్చిన వాటర్ లో కలుషితం ఉండదు.
కలుషితం అయ్యేది కింద మనకి కార్వాన్ కాన్స్టిట్యున్సీకి వెళ్ళి మొదలైన కాడికి వెళ్ళి ఆ గాంధీ విగ్రహం దాటిన తర్వాతనే మూసి పొల్యూట్ అవుతుంది. ఇక్కడికి వెళ్ళి వచ్చేవారు పొల్యూట్ కాదు, మనకు తెలుసు కదా ఆ విషయం. మీరు కూడా మా దగ్గర చాలా ప్రాజెక్ట్స్ చేసిరు కదా. హిమాయత్ నుంచి మన గాంధీ విగ్రహం వరకు, గాంధీ ఏదైతే ఉన్నదో ఆశ్రమం వరకు ఆడ వాటర్ మంచినే ఉంటది. ఆడ అవతల మూసా మీద కూడా వాటర్ బానే ఉంటది. పొల్యూట్ అయ్యేది కిందికి పోయిన తర్వాత. మీరు కట్టాల్సింది చేయాల్సింది కింద, పైన కాదు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. 10 ఏళ్ల కింద మేము 2008 లో రిచ్మండ్ విల్లాజ్ చేసిన రోజు ఆడ పొల్యూషన్ లేదు. ఈ రోజు పోయి చూడండి, అన్ని ప్రాజెక్ట్స్ డ్రైనేజ్ నీళ్ళన్నీ మళ్ళీ అన్ననే కలుపుతారు. ఇది కూడా గట్లనే అవుతుంది. ఇక్కడ హై డెన్సిటీ ఫ్లాట్స్ వస్తున్నాయి, విల్లాస్ వస్తున్నాయి. ఇది అదే ప్రాంతం అవుతుంది. ఇంకోటి, మనం ఏడనో దగ్గర మొదలు పెట్టాలి, ఏడనో తానే చేయాలి. ఇది ఒక మూసి పునరుజ్జీవ కార్యక్రమే కాదండి. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఏ మల్టీపర్పస్ ప్రాజెక్ట్. ఒక మూసి పునరుజ్జీవ కార్యక్రమంలో దాన్ని శుభ్రపరిచే భువనగిరి, నల్లగొండకు ప్రాంత ప్రజలకు మూసి నీరు మళ్ళా స్వచ్ఛమైన నీరు ప్రవహింపజేసే కార్యక్రమం. ఇన్ ద ప్రాసెస్ ఎక్కడికక్కడ ఫస్ట్ ఫేజ్ వల్ల అయితే నల్గొండలో స్వచ్ఛమైన నీరు అయితే రాదు. ఫస్ట్ ఫేజ్ వల్ల అయితే రాదు. అంటే మొదలు పెట్టాలి కదండి. ఎక్కడో దగ్గర మొదలు పెట్టకపోతే ఒకటేసారి అయితే అన్ని పనులు ఒకటేసారి కావు. మొదలు ఇక్కడి నుంచే కాకుండా వేరే ప్లేస్ లో మొదలు పెడితే అవుతుందా? అంటే అనిల్ అన్న, నేను ఏం చెప్తున్నా, 5,000 కోట్ల రూపాయలతో ఫేజ్ 1 చేయాలనేది మీ ప్రణాళిక. ఎస్, ఇదే 5,000 కోట్లు మొత్తం నగరం మొత్తానికి కూడా ఎస్టీపీలు కడితే నిజానికి కూడా నల్గొండకి శుద్ధమైన నీరు వస్తుంది. మీ నిజంగా మీ ఆలోచన నల్గొండకి శుద్ధమైన నీరు తీసుకుపోవాలంటే. కానీ దీని ద్వారా ఇప్పుడు మీరు నైట్ లైఫ్ చేయాలా, మల్టీపర్పస్ ప్రాజెక్ట్ చేయాలా, మేము దీని మీద బిజినెస్ చేసుకోవాలంటే మాత్రం నల్గొండ మంచి నీళ్ళు రావు. ఇది మాకు అట్లాంటి ఆలోచన లేదు. మీరే చెప్పారు కదనే. ఇప్పుడు లేదు, ఫేజ్ 1 కంప్లీట్ చేయలే. కంప్లీట్ చేయలే. కార్తిక్ భాయ్, నాకు 2 minutes చేయండి. కంప్లీట్ చేయలే. మూసి పునరుజ్జీవం చేసే కార్యక్రమంలో హైదరాబాద్ కు ఏదైతే రింగ్ రోడ్ ఎంత అసెట్ అయిందో, తెలంగాణ అంటే హైదరాబాద్ రెవెన్యూ తోటే తెలంగాణలో సంక్షేమ కార్యక్రమాలు అవుతున్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు అవుతున్నాయి. ఈ రోజు మంచి మూసి నది, ఇంత పెద్ద నది ప్రావులు ఏ సిటీలో లేదు. దీన్ని మనం బ్యూటిఫై చేసుకుని, అంటే స్వచ్ఛమైన నీరు ప్రవహింపజేస్తూ కింద ప్రాంతానికే కాదు, విత్ ఇన్ హైదరాబాద్ ఆల్సో మురికి నీళ్ళు ఎందుకు పోవాలి? అంటే ఒక మంచి నది మధ్యలో ప్రవహిస్తుంటే హైదరాబాద్ నగరము ఒక అసెట్ అవుతుంది. అంటే ఒక విధంగా ఆడ కమర్షియల్ సెంటర్స్, రెస్టారెంట్స్ కానీ, పాత్వేస్ కానీ, అంటే పౌరులకు మంచి ఒక ప్రాంతంగా ఆ ప్రాంతంలో ఆ నది ఎంబడి పోతే కూడా మంచి వాతావరణం క్రియేట్ చేసేలా ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. డే లైఫ్ కానీ, నైట్ లైఫ్ కానీ, ఎకనామిక్ సెంటర్స్ కానీ, ఫైనాన్షియల్ సెంటర్స్ కానీ, ఇవన్నీ కూడా అయితే ఏంటంటే దిస్ యాడ్స్ టు అవర్ హైదరాబాద్. తెలంగాణకు పెద్ద అసెట్ లాగా అవుతుంది. రింగ్ రోడ్ ఎంత అయిందో, మార్క్ మై వర్డ్స్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఆల్మోస్ట్ ఈక్వల్ టు రింగ్ రోడ్ తోటి ఉన్నది. కాబట్టినే ఇప్పుడు దేశంలో ఎక్కడ లేని రింగ్ రోడ్ ఈ రోజు కాంగ్రెస్ హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేపించారు. మళ్ళా ఈ రోజు మళ్ళా కాంగ్రెస్ హయాంలో ఈ రోజు మూసి పునరుజ్జీవం మీద నాడు రాజశేఖర రెడ్డి గారు మాట్లాడిండు. సరే, ఆ రోజు సమైక్య రాష్ట్రంలో చేయలేకపోయినారు. కేసీఆర్ గారు మాట్లాడండి, హరీష్ రావు గారు మాట్లాడండి, కేటీఆర్ గారు మాట్లాడి చేయలేదు. మేము ప్రయత్నం చేస్తుంటే దాన్ని కాలడ్డం పెట్టే కార్యక్రమం ఎందుకు చేస్తున్నాండి? ఇప్పుడు లక్షలాది కోట్లు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆడియడం పోసిండ్రు. అవి ఎంతవరకు మనకు వచ్చినాయి అనేది అవి ప్రశ్నార్థకంగా ఉన్నాయి. ఇట్స్ ఏ బిగ్గెస్ట్ అసెట్ ఫర్ ద సిటీ. విప్రకాష్ గారు, నవ్వాలనో ఏడవాలనో తెలుస్తలేదు. కాలడ్డం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి కాలడ్డం పెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? భువనగిరి ఎమ్మెల్యే గారు మాట్లాడుతుంటే నవ్వాలనో ఏడవాలనో తెలుస్తలేదు. అంటే ఎక్కడో దగ్గర స్టార్ట్ కావాలి కదా అంటారు. ఆయన ఎక్కడో దగ్గర స్టార్ట్ అయితే కావాలి కదా అంటారు. అదే కొండారెడ్డిపల్లె బోర్డు పెట్టుకుని కొడంగల్ పోయినట్టుంది ఇది. ఆయనే చెప్తున్నాడు ఏమనంటే, మా మూసి, మా నల్గొండ, మా ప్రజలు ఎంత అవస్థ పడుతుండ్రు, ఎంత ఇది పడుతుండ్రు. 45 ఏళ్ళు కాదు, 55-60 ఏళ్ళు అయింది జరిగి. అని నేనేమంటున్నా అంటే, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. నీ నైట్ లైఫ్ ఎకానమీ కావాలన్నా, లేకుంటే నీకు బఫర్ జోన్ అంటున్నారు. అసలు భాష మార్చుకోవాలి. నదికి బఫర్ జోన్ ఉండదు. అక్కడ ఉన్న అధికారులు బఫర్ జోన్ అంటారు, ముఖ్యమంత్రి బఫర్ జోన్ అంటారు, ఎమ్మెల్యేలు బఫర్ జోన్ అంటారు. బఫర్ జోన్ నదికి ఉండదండి, చెరువుకు ఉంటది. ఒక నిమిషం ఆగండి. మీరు మాట్లాడిన సేపు నేను సైలెంట్ గా ఉన్నా. మీరు కొద్దిసేపు సైలెంట్ గా ఉండండి. నదికి బఫర్ జోన్ ఉండదు, రాసి పెట్టుకోండి. ఫ్లడ్ ప్లేన్స్ అంటారు వాటిని. అనిల్ గారు, నేను భారతదేశ నదుల మీద చైర్మన్ గా పనిచేస్తున్న రాజేందర్ సింగ్ మేధా పట్కర్ తో కలిసి. అయితే ఈ బఫర్ జోన్లు అనేటివి చెరువులకు ఉంటాయి, స్టాండింగ్ వాటర్ కు ఉంటాయి.
దానికి ఒక లెక్క ఉంటది. నీళ్లు ఎంత మట్టం ఉంటుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని బఫర్ జోన్ డిసైడ్ చేస్తారు. నది పొడుగుతా బఫర్ జోన్లు 100 మీటర్లు 50 మీటర్లు అది టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసినా కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ చేసినా ఈ భాష మార్చుకోవాలి, పద్ధతులు మార్చుకోవాలి. ఫ్లడ్ పెయిన్స్ అనేటి మళ్ళీ డిఫైన్ చేయాలి. కేటీఆర్ గారు ఉన్నప్పుడు విత్ గ్రేట్ డిఫికల్టీ నదికి ఒక బౌండరీ డిసైడ్ చేశాడు. ఇక మన ప్రబుద్ధులు ఏం చేశారు గత సమైక్య రాష్ట్రంలో, ఆ నది అసలు దాని హద్దులే లేవు, బఫర్ జోన్ డిసైడ్ చేశారు. నదికి హద్దులు ఉండవు, బఫర్ జోన్ ఉండదు. ఇవన్నీ కూడా ఏంటంటే ఇష్టం వచ్చినట్టుగా ఆడుకున్నారు. ఇప్పుడు ఏంటంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేయాలి అనేది కరెక్ట్ కాదు, సరిదిద్దుకోవాలి భాష. టీఆర్ఎస్ గవర్నమెంట్ లో నేను వాటర్ రిసోర్సెస్ చైర్మన్ గా 7 సంవత్సరాలు పనిచేశాను. జరిగిన ప్రగతి అంతా కూడా మీ దగ్గర రికార్డులలో ఉంది. కానీ నాకు తెలిసి ఇప్పుడు కేసీఆర్ అన్నారు హుస్సేన్ సాగర్ లో కొబ్బరి నీళ్లు బారాలి అన్నారు, అది కాలేదు టీఆర్ఎస్ గవర్నమెంట్ లో. అట్లే మీరు కూడా అమాయకంగా మాట్లాడతారు. మీరు ప్రకాష్ రావు గారు మీరు వినండి, మీరు భాష మార్చుకోవాలి ఇది అనేది మీరు ఏం చేసిరండి? కేసీఆర్ ఆగండి, మీరు గురించి చెప్పిండు, అనిల్ గారు ఏది చేయకుండా చేసేటోళ్ళకి అడ్డం పడడం ఇది ఎక్కడ పద్ధతి? మీరు అడ్డం పడుతున్నారు మాట్లాడుతుంటే. మీరే రిక్వెస్ట్ చేశారు ఎవరు మాట్లాడొద్దని, మీరే మాట్లాడుతున్నారు. అనిల్ గారు మళ్ళీ ఇస్తా అవకాశం, ప్రకాష్ గారు చెప్పండి. ఆయన అడగండి, థేమ్స్ నది ఎన్ని సంవత్సరాలు పట్టింది అడగండి ఆయనను. 200 సంవత్సరాలు అయింది. 100 సంవత్సరాలకు పైన పట్టింది థేమ్స్ నది శుద్ధీకరణ. ప్రపంచంలో ఏ దేశంలో పోయినా థేమ్స్ ఆదర్శంగా తీసుకుంటారు. సబర్మతి రివర్ ఫ్రంట్ అయింది కదా, సబర్మతి రివర్ ఫ్రంట్ ఫస్ట్ ఫేజ్ చాలా తక్కువ. సాబర్మతి ఏమైందండి? సాబర్మతి మీరు చాలా రోజుల నుంచి సాబర్మతి గురించి మాట్లాడుతున్నారు. మన ఇద్దరం కలిసి పోదామా? చాలా మంది పోయి ఎందుకు చూసి వచ్చారు? సాబర్మతి ఒడ్డున మెట్ల మీద గంట సేపు కూర్చుంటారు. ఏదైనా కూడా ఇప్పుడు నేను అనేది ఏంటంటే మాటలు చాలా మాట్లాడతారు. అసలు ఇవాళ ఒక నిమిషం, టిఆర్ఎస్ గవర్నమెంట్ ఎక్కడ చేసిందండి? నాగోల్లో చేసింది. గాంధీ సాగర్ అని చెప్పి మంచిగా ఉన్న కాడ చేయలేదు. మీ నల్గొండకు పోయే గేట్ వే దగ్గర చేసింది. నేను అనేది ఏంటంటే ప్రయారిటీస్ ఉంటాయి ప్రతి ప్రభుత్వానికి. ఇప్పుడు నిజంగానే కేసీఆర్ గవర్నమెంట్ ఇంకో 5 ఏళ్ళు ఉంటే చాలా ప్రోగ్రెస్ ఉండేది. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న ప్లాను పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, అందరు సపోర్ట్ చేశారు, పర్యావరణవేత్తలు సపోర్ట్ చేశారు. అందులో మురుగునీటిని శుభ్రం చేయడం తప్ప ఈ శశబిషలు, బిజినెస్లు, నైట్ లైఫ్లు, నైట్ ఎకానమీలు లేవల్లా. నేను కంప్లీట్ చేస్తాక మీరు ఎవరైనా మాట్లాడండి. నేనేమంటున్నా అంటే మురుగునీటికి గనక మీరు ప్రాధాన్యత ఇవ్వదలుచుకుంటే శివతాండవాలు చేయొద్దు, శివుడి గుళ్ళు చేసుకోండి. కానీ ఇవన్నీ కాదు చేయాల్సింది. ముందేందంటే ఎస్టీపీలు కొన్ని పెండింగ్ ఉన్నాయి, ఇవాళ 39 పెండింగ్ ఉన్నాయి, 31 అయిపోతున్నాయి. 31కి 3650 కోట్లు బీఆర్ఎస్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. అవి కంప్లీట్ చేసుకున్న తర్వాత అమృత్ స్కీమ్ ఉంది. ఇప్పుడు అలా 10% కట్టాలి. ఎవడు కడతాడండి? మీరు ఉన్న డబ్బులన్నీ తీసుకుపోయి కార్తీక్ రెడ్డి అన్నట్టు 6,000 కోట్లు 6,000 కోట్లలో 4,000 కోట్లు ఏడీపీ ఇస్తుంది, 4,000 చిల్లర. ఇప్పుడు ఈ డబ్బంతా తీసుకుపోయి 1,500 కోట్లు తీసుకుపోయి మీరు ఫస్ట్ ఫేజ్ లో పెట్టినట్టయితే 3rd, 4th ఫేజ్ లో కదా నల్గొండ పొల్యూషన్ పోయేది. హైదరాబాద్ మురికి వాసన వచ్చేది అక్కడ కదా. దేనికి ప్రాధాన్యత ఇవ్వాలనో తెలియదు. మూసీ నది శుభ్రం చేయడం కాదు ఇక్కడ, ఎకానమీని పెంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నము. దాన్ని ఎవరు తప్పు పట్టారు. కానీ ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఓ పక్క సారా అమ్మడానికి టార్గెట్స్ పెడతారు, ఇంకో 5-6 వేల కోట్లు ఈ సంవత్సరం ఎక్కువ రావాలంటారు. మళ్ళీ పక్కన ఆరోగ్యశ్రీ మీద పెట్టుబడి పెడతారు. అసలు ప్రయారిటీ ఉందా? ఓ పద్ధతి ఉన్నదా? నేను ఒక్క ప్రభుత్వాన్ని అనట్లేదు. ఆలోచించండి. ఏది పడుతుంది మాట్లాడడం నడవది. ప్రజలు ఆలోచిస్తారు, మేధావులు ఉంటారు, వింటున్నారు మీ డిస్కషన్స్. ఎట్లా మాట్లాడుతున్నారు? నేను ఓకే, కెన్ ఐ స్పీక్ నౌ? చెప్పండి అనిల్ గారు. ఈరోజు మీరు ఏ ప్రయత్నం చేయకుండా గత ప్రభుత్వాలు, మొన్నటి వరకు ఉన్న ప్రభుత్వం, గత ప్రభుత్వం ఎవ్వరు కనీసం ఒక్క అడుగు కూడా ముందుకెళ్లే మూసీ ప్రక్షాళన మీద ఏ ప్రాజెక్ట్ చేసినా ఒక్క ఫేస్ లో చేయరు. మేము పైకెళ్లి ఓ 10 ఏళ్ల కింద పొల్యూషన్ లేదు, ఇదే నార్సింగి, మూసీ, ఈసా నదుల మీద అంతకుముందు పొల్యూషన్ లేకుండే. ఈ రోజు పొల్యూషన్ ఆడ కూడా స్టార్ట్ అయింది. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ వస్తున్నాయి, ఆడ కూడా స్టార్ట్ కాబోతుంది. ఎక్కడనో ఒక దగ్గర మొదలు పెట్టాలి. 55 కిలోమీటర్లు ఇంత పెద్ద స్ట్రెచ్ ఏ నది ఒక సిటీ గుండా పోతలేదు, ఎక్కడ కూడా బహుశా లేదు.
మేము ఇన్ని ఎగ్జాంపుల్ చూసినాం, వెదర్ థేమ్స్ కానీ, వెదర్ సబర్మతి కానీ, వెదర్ ఇవన్నీ కూడా మనము సోల్ నది కానీ, ఇవన్నీ కూడా ఎక్కడ ఇంత స్ట్రెచ్ లేదండి. స్ట్రెచ్ ఎట్ ఎ టైమ్ యూ కాంట్ స్టార్ట్, అండ్ వీఆర్ స్టార్టింగ్ ఆల్మోస్ట్ 55 కిలోమీటర్స్ లో 40% స్టార్ట్ చేస్తున్నాం. 22 కిలోమీటర్లు స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడు లక్షల కోట్లు పెట్టి ప్రాజెక్టులు చేసినప్పుడు ఇది మనుషుల కోట్లాది మంది ప్రజల ఆరోగ్యము. మరి హైదరాబాద్ కూడా నాట్ ఓన్లీ నల్గొండ, భువనగిరి, రంగారెడ్డి కాదు, ఇది ఈవెన్ హైదరాబాద్ లో కూడా పరిశుభ్రమైన శుభ్రమైన నీరు ప్రవహిస్తుండాలి. మూసి ఇంత పెద్ద ఇంటర్నేషనల్ సిటీ, మురికి అక్కడ పోతే కంపు కొడుతుంది. గట్లాంటి పరిస్థితి ఉండాలా? గట్లాంటి కంపు కొట్టే ప్రాంతంలో పేదోడు బతకాలనా? వాళ్ళు అట్లనే ఉండాలా? అరే మంచి స్కూల్ ఎడ్యుకేషన్ ఇస్తాము, బాగా చేసుకుందాము, హైదరాబాద్ మంచిగా చేసుకుందాం, మా కింది ప్రాంతాలకు మంచినీళ్ళు రావాలి, కుల వృత్తులో బతకాలి. ఇవన్నీ ఏది పట్టించుకోకుండా మీరు అసలు ఒక ప్రయత్నం చేయకుండా మీరు ఈరోజు ఈ ఎస్టీపీలు కూడా ఈ 39 ఆల్మోస్ట్ 45 ఒక స్టేజ్, మరి నెక్స్ట్ 39 అనుకుంటా. ఇంట్లో మేము వచ్చినాక బిల్లులు ఇచ్చినామండి, సగం బిల్స్. మా ప్రభుత్వం వచ్చినాక బిల్స్ కంప్లీట్ చేస్తే అయిపోతుంది. నల్గొండకు సొల్యూషన్ సరే, నైట్ లైఫ్ అది మీతో తర్వాత కానీ నైట్ లైఫ్ అనేది ఇట్ క్రియేట్స్ ఎంప్లాయ్మెంట్. యువర్ నాట్ జస్ట్ నైట్ లైఫ్, there can be high rise buildings, there can be commercial centers where employment will be created. Restaurants వస్తే టూరిజం పెరుగుతుంది, ఇవన్నీ జరుగుతాయండి. ఇప్పుడు ఒకటే వేరే ప్లేస్ లో చేసుకోవచ్చు కదా అంటారు అనిల్ గారు. ఇది మూసీ దగ్గర ఎందుకు చేయాలి? నైట్ లైఫ్ వేరే ప్లేస్ లో చేసుకోవచ్చు కదా, అక్కడైనా చేసుకోవచ్చు కదా. నైట్ లైఫ్ అనేది ఒకటే మార్క్ చేయకండి. వీఆర్ టాకింగ్ అబౌట్ ఎంప్లాయ్మెంట్ టు ద యూత్ ఆఫ్ తెలంగాణ బై క్రియేటింగ్ ఒక కమర్షియల్ సెంటర్స్ గానీ, రెసిడెన్షియల్ హై రైజ్ బిల్డింగ్స్ గానీ, టూరిజం డెవలప్ అయ్యేటట్టు గానీ, ఇట్లాంటివన్నీ చేస్తూ. అయితే మీరు చెప్పిన దానికి, మీరు అడిగిన దానికి జవాబు ఏంటంటే, బేసికలీ ఇప్పుడు ఈ మూసీల ఈ కలిసే సీవరేజ్ లైన్స్ అన్నిటికీ కూడా మేము ట్రంక్ మెయిన్స్ కట్టాలి. ఇప్పుడు సీవర్ చక్కగా తీసుకుపోయి 40% సీవర్ తీసుకుపోయి మూసీలో కలుపుతుండండి. సీవరేజ్ నాలాలే చక్కగా కలుస్తున్నాయి. ఈ రోజు సీవర్ లైన్స్ ను కట్ చేయడానికి ట్రంక్ మెయిన్స్ చేస్తున్నాము బోత్ సైడ్స్, ఫర్ విచ్ యూ నీడ్ లాట్ ఆఫ్ స్పేస్. ఇన్ ద ప్రాసెస్ వాటి మీద బ్యూటిఫికేషన్ అవుతుంది. ఇదొక్కటే కాదు, ఇప్పుడు ఇంత పెద్ద రింగ్ రోడ్ వేసినప్పుడు చాలా ల్యాండ్ ఎక్వైర్ చేసి ల్యాండ్ ఎక్వైర్ చేసేది కూడా లేదు. అక్కడ నార్సింగ్ నుంచి మొదలు పెడితే అటు హిమాయత్ సాగర్, ఇటు నార్సింగ్ నుంచి మొదలు పెడితే ఎలివేటెడ్ రోడ్స్ చేస్తే, ఎక్కడ చక్కగా గౌరలి దగ్గర దించితే యూఆర్ గెటింగ్ ఫ్రీ ల్యాండ్ అండ్ ఎలివేటెడ్ రోడ్స్ వేస్తే ట్రాన్స్పోర్ట్ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ తప్పుతాయి. ఈ రోజు పెట్రోల్ షార్టేజ్ కూడా ఉంది. రింగ్ రోడ్ ఎక్కితే చుట్టూ తిరగాలంటే 167 కిలోమీటర్లు అండి. మేము ఇక్కడికి వెళ్ళి అక్కడికి పోవాలంటే ఈ రోజు 40 నిమిషాల్లో పోతాం. ఇప్పుడు మేము పోవాలంటే గంట. కార్తిక్ రెడ్డి గారు, అరే ఇట్ ఈస్ గోయింగ్ టు ఒక్క నిమిషం. కార్తిక్ రెడ్డి గారు, ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ బహుశా మీరు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో ఉన్నప్పుడే జరిగింది. సవితారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు జరిగింది. డెఫినెట్లీ ఔటర్ రింగ్ రోడ్ ఒక అసెట్ మనకు. బెంగళూరులో ఇప్పుడు ఎంత ట్రాఫిక్ ఇబ్బంది ఉందో, మన ఔటర్ రింగ్ రోడ్ లేని హైదరాబాద్ ఊహించలేం. సో ఇటువంటి పెద్ద ప్రాజెక్ట్స్ జరుగుతున్నప్పుడు డిస్ప్లేస్మెంట్ గానీ ఇటువంటి ఇబ్బంది జరుగుతుంది. సో ఇప్పుడు మూసీ సుందరీకరణ కూడా జరిగితే అది ఇట్ క్రియేట్స్ లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అంటారు. ఇప్పుడు వ్యతిరేకించిన వాళ్ళు కూడా తర్వాత లాభం జరగచ్చు అంటారు. భరత్, ఇప్పుడు రింగ్ రోడ్ 120 కిలోమీటర్లు రేడియస్ ఉన్నాయి. ఒక రింగ్ రోడ్ 163 అనుకుంటా, 150, 120, 150 ఏదైతే ఉంది రేడియస్ ఉన్న రింగ్ రోడ్ కి దాదాపు ఒక ఎంత కాదన్నా 8 నుంచి 10,000 ఎకరాలు అక్వైర్ చేసింటారా? ఈ అక్విజిషన్ లో డిస్ప్లేస్మెంట్ ఎంత జరిగింది భరత్? మినిమం డిస్ప్లేస్మెంట్ జరిగింది. ఆ రోజున పాలకులు డిస్ప్లేస్మెంట్ జరగకుండా ఆ రోజు ప్రాజెక్ట్ కట్టిన మాట వాస్తవమా కాదా? మీరెందుకు చేయలేకపోతున్నారు అంటున్నాం. మేము ఇప్పుడు ఏమంటున్నాం భరత్? చెప్తాను ఒక లెట్ మీ ఫినిష్. రైతులకు కూడా భూమి రైతుల భూమి అనేది వేరేది, హ్యూమన్ డిస్ప్లేస్మెంట్ అనేది వేరే. ఈ దేశ చరిత్రలో కెన్ యూ నేమ్ మీ ఎనీ ప్రాజెక్ట్ విచ్ ఆర్ డిస్ప్లేస్డ్ మోర్ దెన్ 5,000 పీపుల్ అట్ ఎ గో? జరగలేదు. కెన్ యూ నేమ్ ఏ ప్రాజెక్ట్ వేర్ పీపుల్ హావ్ అక్వైర్డ్, గవర్నమెంట్స్ హావ్ అక్వైర్డ్ అపార్ట్మెంట్స్ అండ్ అక్వైర్డ్ సొసైటీస్ అండ్ మేడ్ అ ప్రాజెక్ట్? ఎక్కడ జరగలేదు. నేమ్ అనేది ఈరోజు సింపుల్ ఒకటే విషయం చెప్తున్నాను భరత్, మీ స్టూడియో సాక్షిగా చెప్తున్నా, మీ సాక్షిగా చెప్తున్నా. ఒక్క ఇల్లు జరపకుండా మీరు ప్రాజెక్ట్ కట్టండి. మీరు ఆడ నైట్ లైఫ్ పెడతారా,
మూన్ లైఫ్ పెడతారా, ఇంకే వ్యాపారాలు పెట్టుకున్నా కూడా మేము సహకరిస్తాం. నేనే వచ్చి కొబ్బరికాయ కొడుతున్నాను శంకుస్థాపన రోజు. కానీ మేము మీరు గజెట్లు పెట్టినట్టు 10,000 ఇల్లు లాక్కుంటాం, 3,000 ఎకరాలు లాక్కుంటాం, వేలాది మంది రోడ్డు మీద పడేస్తాం. దేశ చరిత్రలో ఇక్కడ జరగంది మేము ఇక్కడ చేసి చూపిస్తామంటే మాత్రం బరాబర్ మేము కొట్లాడతాం, దాన్ని అడ్డుపడతాం, ఎవరేమన్నా అనుకోండి. రెండో విషయం, ఇప్పుడు అనిల్ అన్నకు ఒక విషయం 2 ప్రశ్నలు అడుగుతాను. అసలు మీకు ప్రకాష్ అన్న కూడా తెలిసి విషయం, మూసీ నదికి డిఫైన్డ్ MFL లెవెల్స్ ఉన్నాయా? ఇప్పటి వరకు మూసీ నదికి డిఫైన్డ్ మాక్సిమం ఫ్లడ్ లెవెల్ లేనిది అసలు మీరు హద్దులు ఎక్కడ పెడతారండి? హౌ డూ నో వేర్ ఈస్ యువర్ బఫర్? హౌ డూ నో వేర్ ఈస్ యువర్ రివర్ బెడ్? నాకు RTI ద్వారా తెచ్చుకున్న సమాచారం మేరకు నా దగ్గర ఉంది. నేను అదే సమాచారం మేరకు నేను NGTకి పోయినాను. దే డూ నాట్ హ్యావ్ ఎ డిఫైన్డ్ MFL లెవెల్స్. ఈ రోజు కూడా మీకు MFL లెవెల్స్ డిఫైన్ లేదు, మీ దగ్గర DPR లేదు, మీ దగ్గర ఫైనాన్షియల్ క్లోజర్ జరగలేదు, ల్యాండ్ యాక్విజిషన్ లేదు. హూ ఆర్ యూ? ఏ హక్కుతో మీరు మా ప్రజల యొక్క ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా నో ట్రాన్సాక్షన్ దాంట్లో పెడతారండి? అంటే నేను అమ్ముకోవద్దు, కుదోబెట్టొద్దు, కనీసం ఒక ఆస్తి ఉన్నదాన్ని కూడా చెప్పుకోనికి లేదా? ఎలా ఇది? వాట్ ఇస్ దిస్? మూడో విషయం, ఇంకో మెటాన్న ఆఖరి విషయం చెప్తాను. ఇప్పుడు ప్రతిసారి మనం అడిగినప్పుడల్లా ఎందుకు ఈ పేద ప్రజలు మురికిలో బతకాలా, ఎందుకు మేమందరం నల్గొండలు మీకు కంపులీలు తాగాలా అని చెప్పి ప్రతిసారి అటెన్షన్ డైవర్షన్ చేస్తారే. సూటిగా అడుగుతున్నా, అసలు ఈ మూసీ నది ఏడ పొల్యూట్ అవుతుంది? మాకాడ పొల్యూట్ అవుతుందా లేకపోతే కోర్ సిటీలో పొల్యూట్ అవుతుందా? భరత్ చెప్పండి. ఎవరికి ఈ విషయం అందరికీ కోర్ సిటీలో మీకు పొల్యూట్ అవుతున్నప్పుడు STPs కట్టాల్సింది ఎక్కడ? మీరు మీ ప్రయారిటీ ఏంది? నిజానికి కూడా ప్రజలు మొదలు పెట్టింది మేము భరత్. ఎస్, మీ ఇప్పుడు మా తప్పు మాదని అంటున్నారు కదా, ఎంతో ఒప్పుకుందాం, మా అదే తప్పు అనుకుందాం, మీరే గొప్పలు అనుకుందాం. కానీ ఈ రోజుకి నేను చెప్తున్నా కదా, నీకు చిత్తశుద్ధి నిజానికి నల్గొండల మీద ఉంటే, నిజానికి చిత్తశుద్ధి మీకు పేద ప్రజల మీద ఉంటే, మీరు ఫస్ట్ కట్టేది నైట్ లైఫ్ కాదు, ఫస్ట్ కట్టేది ఎలివేటర్ కారిడార్స్ కాదు, ఫస్ట్ కట్టేది STPs. ఫస్ట్ మీరు STPs కట్టండి. మూసీలోకి పోతున్న ఎఫ్యూలియంట్, అది హ్యూమన్ వేస్టే కానివ్వండి, ఇండస్ట్రియల్ ఎఫ్యూలియన్స్ కానివ్వండి, ఇవన్నిటిని కూడా శుద్ధిపరిచి నీళ్లు కిందికి పంపండి. ఎవరు వద్దన్నారు భరత్? నేను వద్దంటున్నానా? నేమేమో దాన్ని కట్టొద్దంటామా? మీరు అది పక్కన పెట్టి STP బిల్లులు మేమే ఇచ్చామంటారు, మీరు చాలా వరకు ఆపారు భరత్. ఎప్పుడో ప్రణాళిక వేసింది, ఇప్పుడు కొన్ని మొదలవుతున్నాయి. ఎంత మేరకు బిల్లులు ఇచ్చారు లేదనే తర్వాత విషయం. కానీ అన్ని గనక కంప్లీట్ చేస్తే జీరో వేస్ట్ ఉండదు. సిటీ ఈస్ గ్రోయింగ్, దానికి అనుగుణంగా కెపాసిటీ ఆఫ్ STPసే గానీ వాటర్ కూడా పెరగాల. మేము కట్టినా సరిపోద్దా అంటే సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు. కానీ మీ ప్రయారిటీ, మీరు చెప్పేది ఒకటి ఉంది, చూసి చేసేది ఒకటి ఉంది భరత్. మీరు ఏం చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు? నల్గొండకు శుద్ధి నీళ్ళు ఇవ్వాలా, హైదరాబాద్ నుంచి మురికి నీళ్లు పోవద్దు అని మీరు చెప్తుంది ఒకటి, కానీ మీరు చేస్తుంది ఏంది భరత్? మీ ఫేజ్ 1లో మీరు చెప్పింది ఒకటే, ఒక క్లారిటీ తెలుసా? గెజెట్ లో 10,000 ఇల్లులు తీసుకుంటాం, 3,000 ఎకరాలు కావాలి. కానీ ఎంత కెపాసిటీ STPలు కడుతున్నాం చెప్పిర్రా? మేము ఇక్కడ ఎకనామిక్ జోన్ ఏ విధంగా ప్రొడ్యూస్ చేస్తాం, ఎక్కడ ఏది వస్తుందని చెప్పినరా? వేర్ ఈజ్ యర్ DPR? ఎట్లా ఒప్పుకోమంటారు? గుడ్డిగా మీరు చేసిన ప్రాజెక్టులను ఒప్పుకుంటా ఎలా పోమంటారు భరత్ మీరు? అందుకే నేను ఇప్పుడు మీరు గ్రీన్ ట్రిబ్యునల్ కేసు ఎప్పుడు ఉంది? మండే రోజు బెంచ్ మీదకి వస్తుంది. సో అందుకని ముఖ్యమంత్రి వాళ్ళు అన్నారు, ముఖ్యమంత్రి గారు వ్యక్తిగతంగా ఏదో ఆయన తీసుకున్న ప్రాజెక్ట్ మేము వ్యతిరేకించాలని అనుకుంటున్నారేమో గానీ అట్లాంటి ఉద్దేశం మాకు లేదు. అది మా ప్రాంతం, మా ప్రజలు వాళ్ళ తరఫున ఉండి కొట్లాడాలని నిర్ణయించుకున్నాం కాబట్టి వాళ్ళ ముందలుండి పోరాటం చేస్తున్నాం. అంతేగాని ముఖ్యమంత్రి గారు వ్యక్తిగతంగా పోయి అదేదో ఆపాలని నాకు కోరిక లేదు. ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ గా నన్ను మా అమ్మను ఉద్దేశించి బెదిరించిన మాత్రం భయపడే వాళ్ళం కూడా కాదు. ఏదైనా ఇప్పుడు మూసీ ప్రక్షాళన అనేది వీఆర్ కాలింగ్ ఇట్ స్టిల్ ఏ మూసీ ప్రక్షాళన. ఫస్ట్ శుభ్రమైన నీళ్లు, పరిశుభ్రమైన నీళ్లు మూసీలో ప్రవహించాలి. అట్లాంటి ఒక మురికి కూపమైన మూసీ నది, ఓ డ్రైనేజ్ లాంటి నది హైదరాబాద్ సెంటర్ లో ఉండొద్దు. ఇది హైదరాబాద్ ప్రజలకు మంచిది కాదు. సుందరీకరణ, ఉద్యోగాలు అనేది అడిషనల్ సెకండ్ ఫ్యాక్టర్. అది ఫస్ట్ హెల్త్ ఫ్యాక్టరీ, తర్వాత కిందికి భువనగిరి, నల్గొండ, ఇటు రంగారెడ్డి జిల్లా కింది ప్రాంతం, అటు వాడేపల్లి వరకు కూడా మంచి నీరు పోవాలి. అన్ని వృత్తుల వాళ్ళు అందరికి మంచిగా ఉండాలి. రోగాల బారిన పడుతుండ్రు. ఇప్పుడు ఈ రోజు గర్భస్రావాలు అవుతున్నాయి హైదరాబాద్ ఆ ప్రాంతంలో కొన్నిటికి. సరే, ఇంకొక విషయం నేను చెప్పేది ఏంటంటే, ఏదైనా మూసీ ప్రక్షాళన అనేది ఎప్పుడైనా ఓ ఫేస్ అనేది అటుకెళ్ళన్నా మొదలు పెడతారు, ఇటుకెళ్ళన్నా మొదలు పెడతారు, మధ్యలో పోయి మొదలు పెట్టారు. మధ్యలో ఎక్కడ మొదలు పెడతారండి? ఐదర్ వీ హ్యావ్ టు స్టార్ట్ ఎట్, లెట్ మీ కంప్లీట్, ఐదర్ వీ హ్యావ్ టు స్టార్ట్ ఎట్ ఇక్కడ ఏది నది స్టార్ట్ అయ్యే దగ్గర, ఈ రింగ్ రోడ్ దగ్గర, ఐదర్ ఈసా మూసీ దగ్గర ఇక్కడ స్టార్ట్ చేయాలి, లేకపోతే గౌరవల్లి చివరి ప్రాంతం. పొల్యూషన్ స్టార్ట్ అయ్యేది ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ చేస్తామా, మధ్యలోకి పోయి స్టార్ట్ చేస్తామా?
మొదలయ్యే కాడనే స్టార్ట్ చేస్తాం. మొదలుగా నేను అనేది లాస్ట్ లో గనక ఇప్పుడు లాస్ట్ 15 కిలోమీటర్ స్ట్రెచ్ గనక అక్కడ నుంచి సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కరెక్ట్ గా వర్క్ చేస్తే గనక ఇప్పుడు ఇక్కడ ఎక్కువ పొల్యూషన్ అయితే లేదు. ఈ 21 కిలోమీటర్ల దానిలో అయితే ఎక్కువ వేస్టేజ్ అయితే రావట్లేదు. ఇప్పుడు పెరుగుతోంది కానీ మేజర్ గా వచ్చేది ఓల్డ్ సిటీ దగ్గర నుంచి కదా. భరత్ భాయ్ చెప్పండి, వినండి. మిడిల్ ఆఫ్ ద రివర్ లో పోయి చేయము. ఇప్పుడు ఐదర్ ఇటుకెళ్ళడం మొదలు పెట్టాలి, అటుకెళ్ళి మొదలు పెట్టాలి. అటు గౌరెల్లికెళ్ళి మొదలు పెడితే అది లాస్ట్ పాయింట్. పొల్యూషన్ పైకి వెళ్ళిపోతుంది. సో నేచురల్లీ స్టార్ట్ ఎట్ ద టాప్. అండ్ ఇంకోటి 1 మినిట్, ఇదివరకున్న ఈ వెస్టర్న్ సిటీ అక్కడి పాపులేషన్ కంటే ఇక్కడ ఎక్కువైతుంది. ఈ రోజు కోకాపేట్ లా ఎర్లియర్ దేర్ వాజ్ నో ఎస్టీపీ అట్ కోకాపేట్. ఈ రోజు ఎస్టీపీ కోకాపేట్ లో కూడా పెద్ద ఎస్టీపీ పొల్యూషన్. ఈ సీవరేజ్ డ్రైనేజ్. కార్తిక్ గారు ఒకటి అడుగుతున్నారు, మాక్సిమం ఫ్లడ్ లెవెల్ ఉందా అంటారు. మాక్సిమం ఫ్లడ్ లెవెల్ ఉందా? లెట్ మీ ఆన్సర్ దట్. మేము 2008లో శాంక్షన్ తీసుకున్నప్పుడు హై ఫ్లడ్ లెవెల్ చూసే శాంక్షన్స్ ఇచ్చిండ్రు. అండ్ దిస్ బఫర్ ఆల్సో, ఇప్పుడు ప్రకాష్ రావు గారు కూడా బఫర్ లేదని అంటారు. వెదర్ ఇట్ ఈస్ బఫర్, వాట్ ఎవర్ టర్మినాలజీ, వాట్ ఎవర్ వర్డ్స్ వి యూజ్, హై ఫ్లడ్ లెవెల్ అనే దానికి బఫర్ అని అంటున్నారు. అంటే ఈ ఆడి వరకు మూసి హై ఫ్లడ్ లెవెల్ వచ్చినప్పుడు అక్కడి వరకు ప్రవహిస్తుంది అనేది అర్థం. జనరల్ గా ట్యాంకుకేమో బఫర్ ఉంటది, చెరువుకు బఫర్ ఉంటది. For a river, you call high flood level, but the same high flood level we speak it as a buffer zone అంటున్నాం. ఎందుకంటే ఆ బఫర్ అనేది ఎందుకంటున్నాం అంటే అది దాటి లోపలికి పోవద్దు. ప్రజలు, ఓ రైతు గాని ఇంకెవరన్నా గానీ ఆడపోయి ఇల్లు కట్టుకొని నదికి రేపు హై ఫ్లడ్ లెవెల్ వచ్చినప్పుడు నీళ్లకు అడ్డం ఇల్లు కట్టుకుంటే బ్లాక్ అవుతుంది, ఫ్లడ్స్ వస్తాయి. మొన్న ఫ్లడ్స్ వచ్చినట్టు వస్తాయి. సో ఇది అట్లా కాదు కదా. హై ఫ్లడ్ లెవెల్ అనేది రివర్ హై ఫ్లడ్ లెవెల్ ఉంటది, ట్యాంక్ కేమో బఫర్ ఉంటది. అదే మూసీకి ఉన్నదా లేదా? వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ బఫర్. మూసీకి ఎంఎఫ్ఎల్ లెవెల్స్ ఉన్నాయా లేవా? ఒకసారి మాట్లాడినాయండి నన్ను. చెప్పండి. నేనేమంటున్నా అంటే మా అనిల్ గారు కొంచెం ఆయన తప్పనని నేను అప్రిషియేట్ చేస్తా గానీ చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉన్నది. ఇప్పుడు మధ్యలోకెళ్ళా కొసకెళ్ళా కాదు, ఇక్కడ మొత్తం ఐడెంటిఫై చేసినాయి 70 ఉన్నాయి. ఏది 54 నాలాలు ఉన్నాయి. ఆ 54 నాలాల మీద రకరకాల చెరువుల మీద మొత్తం 70 ఎస్టీపీలు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు డిజైన్ చేసింది. వాళ్ళు ఏం చేయకపోతే మీరు బిల్లులు ఎందుకు కట్టిల్లండి? వాళ్ళు ఏం చేయలేదు, వాళ్ళు గింత కూడా చేయలేదు అని చెప్తారు. అట్లా కాదు, చేసిన దాన్ని అప్రిషియేట్ చేద్దాం. ఇప్పుడు గవర్నమెంట్ కదా, కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి పెట్టలే కదా, గవర్నమెంట్ చేసింది కాబట్టి బిల్లులు కడుతున్నారు. ఏ గవర్నమెంట్ అయితే మొదలు పెట్టిందో నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ దాన్ని కొనసాగించాలి. ఇప్పుడు ఆ 70 ఎస్టీపీలు ఫస్ట్ చేస్తే మీ నల్గొండ బయటపడుతుంది మూసి పొల్యూషన్ నుంచి. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ ఎంఎఫ్ఎల్ అంటాం కదా, మాక్సిమం ఫ్లడ్ లెవెల్ అనేది 62, 65 అది బేస్ ఇయర్ గా తీసుకోవాలి. ఎందుకంటే ఒరిజినల్ ఫ్లడ్స్ వచ్చినాయి 62, 65లో. ఆ తర్వాత ఫ్లడ్స్ అనేటి కృత్రిమ ఫ్లడ్స్. అవి ఎట్లాంటి అంటే వీళ్ళు టైం కు తలుపులు లేపక, రెగ్యులేట్ చేయక, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను మీ ఛానల్లో, ఇవి లాస్ట్ మినిట్ దాకా నిండా పెట్టుకొని ఆ రోజు కర్నూలు 2021 పడుతుంది భారత్. మీకు ఫ్లడ్ కనబడుతుంది. ఆ ఫ్లడ్ వెనకాల న్యాచురల్ ఇది మనుషుల 2020లో 30 సెంటీమీటర్స్ రైన్ఫాల్, 32 సెంటీమీటర్స్ రైన్ఫాల్, అది న్యాచురలే కదా, అది చాలా ఎక్కువ రెయిన్ఫాల్ న్యాచురలే గానీ కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి కదా. నీళ్ళు వచ్చేటప్పుడు ఇప్పుడు నాగార్జున సార్ మీరు నాకు అర్థమైంది, మీరు ఆరోపణ చేసేది మొన్న సీజన్ లో మొన్న కాదండి, నన్ను చెప్పనియండి. లాస్ట్ సీజన్ పాక్ సాగర్ లేక్ వలుగుబడ్డప్పుడు డైరెక్ట్ మూసీలకు వచ్చినాయి. అవేమి ట్విన్ రిజర్వాయర్లలో పోవు కదా. నేనేది వాటి అన్నిటి కంట్రోల్ చేశారు కదా. ఇదివరకు SNDP అనే ఒక ప్రోగ్రామ్ తెలుసు కదా మీకు, ప్రోగ్రామ్. అది మూసీల పార్ట్ కదా. ఏం చేయలేదు అంటారు. 1000 కోట్లు పెట్టి ఫాక్స్ సాగర్ లాంటి అలుగుపడ్డప్పుడు అవి అపార్ట్మెంట్లకు రాకుండా మరి ఎందుకు తర్వాత కాలంలో ఆ ఫ్లడ్ రాలేదు? అంటే ఒక పద్ధతి ప్రకారం 9.5 ఏళ్ళు ఒక వర్క్ జరిగింది. తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చి దాన్ని కొనసాగించాలి. ఎగ్దం ఏంటంటే దాన్ని అంతా వదిలేసి ఫేజ్ 1లోకి పోయి మీరు ఏం చేసినా ఫేజ్ 1 అనేది మీరు అనుకున్న ఫలితాలను రాబట్టదు. ఫేజ్ 1 అనేది డెఫినెట్ గా ఎకనామికల్ గా కొంత వయబుల్ అవుతుంది కావచ్చు అక్కడ బిల్డింగ్లు కట్టడం వల్ల. కానీ మాలాంటి వాళ్ళు ఒక్కసారి ఎన్జిటి పోతే అవేవి రావు. అక్కడ శివుని గుడి రాదు, 100 మీటర్ల 100 ఫీట్ల శివుడి విగ్రహం కూడా రాదు. నట్టనడి వాగులో, నట్టనడి మూసీ నదిలో శివుడి విగ్రహం పెడతాడట. ఎక్కడ ఉన్నదా అండి?
ఇప్పటికే గౌలుగూడ బస్ డిపోను కూలగొట్టాలి. మీరు ప్లాన్ చూడకుండా ఎట్లా మాట్లాడతారండి? ప్లాన్ ఏడుందన్నా? ఏది చూడలే నట్టనాడి రివర్ లా పెడతారా? ప్లాన్ ఏడన్నా? ప్లాన్ ఏంటి? గవర్నమెంట్ ను ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలని ముఖ్యమంత్రి చెప్పిండు కాదు కదా. పేపర్ ముఖ్యమంత్రి పునరుద్యోగం అంటే మీరు నైట్ లైఫ్ అంటారు. నైట్ లైఫ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇట్. అంటే సిటీ గ్రోత్ లా కమర్షియల్ సెంటర్స్, రెసిడెన్షియల్ బిల్డింగ్స్, పార్క్స్, ప్రజలకు కూడా ఆహ్లాదకరమైన వాతావరణం, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అట్లా అంటున్నాం. అదొక చిన్న భాగము. ఉండి మాట్లాడాల్సింది అది కాదు, ఆ కంపు గురించి మాట్లాడండి. మేము పునరుద్యోగం తర్వాత ఫస్ట్ ఫేజ్ లో కంపు పోదు, ఫస్ట్ ఫేజ్ అనేది కంపు పోదు. ఏదైనా స్టార్ట్ అయ్యే దగ్గరనే మొదలు పెడతారు. ఫేస్ అనేది మధ్యకు పోయి మొదలు పెట్టారండి. మధ్యకు పోయి మొదలు పెట్టారు. 0 పాయింట్ దగ్గర మొదలు పెడతారు. 0 దగ్గర మొదలు పెడతాము. అండ్ యాజ్ వి అప్రోచ్ 55 కిలోమీటర్స్ వి కీప్ డూయింగ్. నౌ ఈ రోజు 22 కిలోమీటర్స్ 40% టేకప్ చేసి హైయెస్ట్ డెన్సిటీ పైననే ఉన్నది. ఇక్కడికి వెళ్లే పొల్యూషన్ ఎక్కువ ఉంటున్నది. ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ చేస్తున్నాము. మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ స్పేసెస్ కూడా ఇప్పుడు ఈ రోజు ఇంకోటి కూడా బఫర్ల ఉన్న వాళ్ళను డిస్ప్లేస్ చేసి వాళ్ళకు మంచి అకామిడేషన్ ఇచ్చి వాళ్ళకు కూడా ఆరోగ్యానికి ఇబ్బంది కలిగించే వాతావరణం ఉన్నదాడా. వాళ్ళు కూడా మంచిగా బతకాలి. వాళ్ళని కూడా మంచి షిఫ్ట్ చేసి మంచి వసతులు ఇద్దాము, మానవీయ కోణంతో ఇద్దాము. మీరు ఒకటేనండి, ఇదే కేటీఆర్ గారు మన అసెంబ్లీలో సీఎం గారు రేవంత్ రెడ్డి గారు వారు ఆడియో వినిపించారు, అసెంబ్లీలో వినిపించారు. ఇదే కేటీఆర్ గారు అన్నారు, నిర్దాక్షిణ్యంగా 10,000 ఇండ్లు ఉన్నాయి, వాటిని మేము నిర్దాక్షిణ్యంగా తీసేస్తామని చెప్పి ఇదే కేటీఆర్ గారు అన్నారు. కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా విన్నారు. మీరు ఆ రోజు మాట్లాడతారు, ఈ రోజు మేము మానవీయ కోణంతో వాళ్ళని షిఫ్ట్ చేస్తామంటున్నాము. వాళ్ళకి ఇంకా మంచి వసతులు ఇస్తాం. వాళ్ళ మురికి కోపం బతకాల్సిన అవసరం లేదు. షిఫ్ట్ చేయాల్సింది వాళ్ళని కాదు. గాంధీ సాగర్ నుంచి ఆల్రెడీ శివసాగర్ కు షిఫ్ట్ అయినలు, మీరు షిఫ్ట్ కావాల్సిందే తప్ప వాళ్ళతో పెట్టుకుంటే మీరు అనేది మేము ఇట్లనే ఇబ్బందులు పెట్టుకుంటాం. మీరు చెయ్యరు, చేయనియరు. ఇది అవసరం లేని దగ్గర భువనగిరి ఓటర్లకు ఏం ప్రామిస్ చేశారు? 5,000 కోట్లు కాదు, మీరు భువనగిరి ఓటర్లకు ఏం ప్రామిస్ చేశారు? నెక్స్ట్ ఎలక్షన్ల నాటికి మూసీలో మురికి లేకుండా చేస్తా అని చెప్పుంటారు. మీరు ఇప్పుడు ఏమైనా చెప్పగలుగుతారా? మీరు ఈ 2 ఏళ్లలో మూసీలో ఫస్ట్ ఫేజ్ అయిపోతుందా? ఫస్ట్ ఫేజ్ అయిపోదా? మీరు ఎట్లా అయిపోగలుగుతారు? పోయి మళ్ళా ఇప్పుడు చెప్పినోళ్ళేమో అసలు ముట్టుకోలే, మొదలు పెట్టలే. ఈ రోజు వచ్చే 2-3 ఏళ్లలో ఓ మార్పు అనేది మూసీలో అవపడుతుంది. ఇది కొంత టైం పడుతుంది, అగ్రీడ్. కానీ మార్పు అనేది జరుగుతుంది. ప్రభుత్వం ఈ రోజు ఒక విజయం దయచేసి అడ్డుపడకండి. ఎకానమీ అవన్నీ సెకండరీ. మళ్ళా మనం క్షమించదు. దీన్ని ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత కూడా మనది. అనిల్ గారు ఫస్ట్ ఫేజ్ కావడానికి 15 ఏళ్లు పడుతుంది అంటారు. భరత్ గారు ఎన్జిటి ఉంది కదా, ఎన్జిటి ఉంది, హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉంది. ఇవన్నీ దాటాలి కదా. ఇవన్నీ చేయాలంటే మరి ఎవరొక్కరు పోయినా కూడా 3 ఏళ్ళు 4 ఏళ్ళు పోతుంది. ప్రకాష్ గారు, ఇప్పుడు మీరు పాలమూరు రంగారెడ్డి అయినా లేకపోతే కాళేశ్వరం విషయంలో ఎన్జిటికి పోయినామని అప్పుడు ఎన్జిటికి ఎందుకు పోతుండ్రు? మీరు చేస్తామన్నారు కదా. నేను పోనండి, ఇళ్ళను కూడా తీసేస్తామని కేటీఆర్ గారు అన్నారు కదా. అనిల్ గారు, నేను టీఆర్ఎస్ లో లేను. అది కేటీఆర్ చేసినా, కేసీఆర్ చేసినా, రేవంత్ రెడ్డి చేసినా నేను ఎన్జిటికి పోతా. నదిలాగా ఉండాలి తప్ప నదిని ఇష్టం వచ్చినట్టు చేంజ్ చేయడానికి లేదు. మా ప్రయత్నం అదే, నదిలాగానే చేయడానికే మా ప్రయత్నం. అది మీ తరం కూడా చేయలేడు. 100% అవుతుంది. మీరు చూడండి, ఇది మా చిత్తశుద్ధి. మా కొండారెడ్డిపల్లి ఎప్పటికీ రాదు. కొడంగల్ బోర్డు పెట్టుకుంటే కొండారెడ్డిపల్లి మీరు గిట్లా చేయకండి, ఖచ్చితంగా అవుతుంది. కొంత నమ్మాలి, మొదలు పెట్టే మంచి ఆలోచనతో 1,00,000 కోట్లు పెడతలేమండి. 2.5 లక్షల కోట్లు పెట్టినరు. ఇక్కడ చిన్న ప్రయత్నం తప్పకుండా అవుతుంది. నేను 50 ఏళ్ళ అట్లా కాదు భరత్, నేను 50 ఏళ్ళ ప్రకాశం అంతే అవుతుందన్నా. ఎందుకంటే చాలా స్ట్రిక్ట్ ఉన్నాయి రాకేష్ అన్న, ఈ రూల్స్ చాలా స్ట్రిక్ట్ ఉన్నాయి. ప్రకాష్ గారు, కాళేశ్వరం 3 years లో కంప్లీట్ అవుతుందని ఏమన్నా అనుకున్నారా? మూసి కూడా అంత ఫాస్ట్ గా కొట్టేయచ్చేమో, రేవంత్ రెడ్డి ప్రయారిటీలో ఉంది.
నేను అనేది భరత్ గారు కోర్టులకు పోయినా వాటి పైన ఇప్పుడు ఎల్లుండి కోర్టులో తెలుస్తుంది. కార్తిక్ రెడ్డి గారు ఆల్రెడీ వెళ్ళారు, ఇవాళ అదే విషయం చెప్పారు. ఎన్విరాన్మెంట్ ఫస్ట్ ప్రకాశ్ అన్నట్లు ఆ ఎస్టీ ప్లాన్ కంప్లీట్ చేయమనండి. కార్తీక్ ఫస్ట్ దయచేసి ఏదైతే చేయాలో చేయండి, తప్పలేదు. మూసిని చేస్తావా ఇంకేదైనా చేస్తావా లేకపోతే 200 అడుగుతుంది దాని గురించి ఎట్టట్లేదు. ఏదైతే రిమైనింగ్ ఎస్టీపీలు ఉన్నాయో మొత్తం కంప్లీట్ చేయండి. పాయింట్ 1. రెండోది ఏదైతే ఇప్పుడు కార్తీక్ అన్నట్లు హ్యూమన్ వేస్ట్ కావచ్చు, ఇండస్ట్రియల్ వేస్ట్ కావచ్చు, అంటే కఠినమైన చట్టాలు చేసి దాంట్లో కలుషితమైన వాటర్ రాకుండా చూడండి. ఈ రెండు ముందు చేయండి. ఈ రెండే చేయండి. ఒక నిమిషం అన్న ఏమనుకోవద్దు. ఈ ఫస్ట్ ప్రయారిటీగా చేయండి. యుద్ధ ప్రతిపాదన చేయండి. కాళేశ్వరం కన్నా రాత్రి 36 గంటలు చేయండి. నేనేమంటున్నా అంటే ఫస్ట్ ప్రజలలో ఒక నమ్మకం కలిగించండి. అన్న ఎవరికి చట్టాల మీద గౌరవం లేదు. మొత్తం హైదరాబాద్ లో సగం మంది మూసికే వదులుతారు ఆ వాటరు, హ్యూమన్ వేస్ట్ వాటర్. ఈ కఠినమైన చట్టాలు చేయండి. రెండో దాని వాళ్ళకి ఆల్టర్నేట్ కూడా చూపించండి. ఈ రెండు చేసిన తర్వాత మళ్ళా ఒక ప్రజెంటేషన్ పెట్టమను రేవంత్ రెడ్డి గారిని. ఇప్పుడు మధు పార్క్ నుంచి వద్దంటారు, అక్కడ బిల్డింగ్స్ కడతానంటే కోర్టు ఎట్లా ఒప్పుకుంటది అన్న? అది ఇప్పుడు అవసరం లేదన్న. ప్రకాష్ అన్న ఇప్పుడు అది లాస్ట్ మీరు అనేది 50 ఏళ్ళ తర్వాత ప్లాన్స్ అనిల్ అన్న మీరంతా మాట్లాడింది నన్ను. నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు ఈ విషయంలో. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి మేము కొట్టుకుంటూనే ఉన్నాం చర్చలల్లా. మూసి కరెక్ట్ ఇంకొక 2 ఏళ్ళు కొట్లాడుతూ పెట్టడే మూసి. అది అయ్యే నేను ఏమంటున్నా అంటే ఫస్ట్ ఒకళ్ళు నిజంగా చెయ్యాలని చిత్తశుద్ధి ఉంటే మిగిలిన టీఆర్ఎస్ ప్రభుత్వం స్టార్ట్ చేసినప్పుడు ప్రకాశ్ అని చెప్పినట్టు ప్రభుత్వం స్టార్ట్ చేసింది. ఏ ప్రభుత్వమైనా ప్రభుత్వం స్టార్ట్ చేసింది. ఆ రిమైనింగ్ ఎస్టీపులన్నీ కంప్లీట్ చేయండి. మీరు ఎట్లా చేస్తారంటే కాళేశ్వరం కన్నా హై స్పీడ్ తో చేయండి యుద్ధ ప్రతిపాదికన. రెండోది ఈ వేస్టేజ్ వాటర్, కెమికల్స్ వాటర్ ఏదైతే ఉందో వాళ్ళకి ఆల్టర్నేట్ సోర్సెస్ చెప్పండి ఎటు పోవాలా. నేను ఇక్కడ చట్టాలు కఠినంగా లేవు. ఎవరు ఏం చేసుకుంటాడని ప్రతి మన కళ్ళ ముంగడిని యూరిన్ చేసే అంటే చట్టాలు ఉన్నాయి ఈ దేశంలో. కాబట్టి మనం ఎంత చేసినా మళ్ళీ కలుషితమైంది అనుకో అన్నయ్య మళ్ళా వాటర్ మళ్ళీ ఇదే ప్రాబ్లము. మనం అనుకున్న దానికి పునరుజ్జీవం పనికిరాదు. కానీ ఇంతమంది ప్రజలు నివసిస్తున్నప్పుడు 1,20,00,000 జనాభా హైదరాబాద్ లో అయినప్పుడు డెఫినెట్ గా పొల్యూట్ అవుద్ది. ఎంత ఏం వాళ్ళకి ఆల్టర్నేట్ చేయండి. ఇప్పుడు ఉదాహరణకు రోడ్డు మీద బాత్రూమ్ ఉందనుకోండి, హ్యూమన్ వేస్టేజ్ ఖచ్చితంగా పోతుంది. ఢిల్లీలో యమునా నది పరిస్థితి కూడా అదే. అక్కడ ఢిల్లీలో భరత్ గారు దాంట్లో తీసుకోండి. దయచేసి మీరు వినండి. ఈ రెండు చేసిన తర్వాత అప్పుడు దీని మీద కూర్చుందాం మూసి మీద. ఈ రెండు సాధ్యమైతే మిగతా అన్ని సాధ్యం అవుతాయి. ఏ రెండు? అదే ఇప్పుడు నేను చెప్పింది మొత్తం ఎస్టీపీలు కంప్లీట్ చేయడం, ఎస్టీపీలు కంప్లీట్ చేసి కదా చట్టం కొద్ది కఠినంగా చేసి ఎవ్వరు కూడా కలుషిత వాటర్ అందులో వదలకుండా చేసిన తర్వాత మీరు నల్గొండకు ఫస్ట్ వాటర్ స్టార్ట్ చేయొచ్చు. నల్గొండకు వాటర్ స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే నీకు ఎప్పుడైతే ఎస్టీపీ కంట్రోల్ అయింది, సైడ్ వాల్స్ ఏదైనా ప్రాపర్ గా మనం చేసుకున్న తర్వాత ఓకే. నేనేమంటున్నా ఈ రెండు కంట్రోల్ చేయండి. అప్పుడు ప్రభుత్వ చిత్తశుద్ధి, ఈ దేశంలో ఉన్న చట్టాలు, ఇప్పుడున్న న్యాయ వ్యవస్థ ఎన్ని రకాలుగా ఇన్వాల్వ్మెంట్ అవుతుంది, రకరకాల సమస్యలు ఉంటాయి. కానీ ఎస్టీపీలు కంప్లీట్ చేయడానికి ఇప్పుడు 1,00,000 కోట్ల ప్రాజెక్టు ఎస్టీపీ ఏదందుకు ఎంత అండి? 3,000 కోట్లు. ఇట్లా టిక్కు కొట్టి 20 కోట్లు పడతాయి, టిక్కు పెడితే 9,000 కోట్లు పడతాయి. 3,000 కోట్లు కొట్టి రాత్రి బాబులు ఎస్టీపీలు కంప్లీట్ చేయండి. రెండోది చట్టాలు మాత్రం క్లియర్ చెప్తున్నా, అందులో కలుషితమైన వాటర్ కలపద్దంటే చట్టాలు. కానీ ఇప్పుడు ఎస్టీపీ ఆల్రెడీ బీఆర్ఎస్ టైంలో చేశారు ఆల్మోస్ట్. బట్ దాని వల్ల ప్రయోజనం ఏం మనకు కనిపించట్లేదు. కంప్లీట్ కాలేదు, మళ్ళీ అంతే ఉన్నది. సగం మళ్ళీ సగం మీ ఎస్టిమేషన్. ఒక్క నిమిషం అనిల్ గారు, ఒక్క నిమిషం కార్తిక్ గారిని అడిగిన తర్వాత ఇప్పుడు మీ ఎస్టిమేషన్ ప్రకారం మీరు అనుకున్నట్టు ఎస్టీపీలు కనుక కంప్లీట్ చేస్తే ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది? 3-4 సంవత్సరాల్లో ఎస్టీపీలు అన్ని కూడా పూర్తి చేయొచ్చు. చేసి నల్గొండ అక్కడ వాళ్ళ నల్గొండకు సంబంధించిన 90% ఎఫిలియంట్ వాటర్ ని ట్రీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చిన్నగా మాట్లాడాను కదా, అనిల్ అన్న ఎస్టీపీ సక్సెస్ అయిన ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయా? ఇప్పుడు ఆల్రెడీ నాగోల్లో వెరీ సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. అది కొత్త టెక్నాలజీతో కట్టింది. ఒకసారి మీరు కూడా పోయి చూస్తే ఐ బి వెరీ హ్యాపీ. నల్గొండే గానీ, మన నాగోలే గానీ, కుత్బులాపూర్లే గానీ, కుక్కట్పల్లిలో గానీ ప్రస్తుతం నడుస్తున్న ఎస్టీపీలో ఐ బీన్ సక్సెస్ఫుల్లీ దే ప్రూవ్ టు బి ఎ సక్సెస్. కొత్త టెక్నాలజీతో కట్టారు. పాత టెక్నాలజీ మీరు అన్నమాట వాస్తవమే, కానీ కొత్త టెక్నాలజీలో కడుతున్నది మాత్రం సక్సెస్ గా ప్రూవ్ అయినాయి. ఇప్పుడు ఒకటే విషయం చెప్తాను, అనిల్ అన్న ఎస్టీపీలు కట్టేది పైన కింద ఉండవు. స్టడీ చేస్తారు ఒక నదిలకి ఎంట్రీ పాయింట్స్ ఏవేవి వస్తున్నాయి, ఎక్కడెక్కడ ఉంటున్నాయి. ఆ ఎంట్రీ పాయింట్స్ పైన ఎస్టీపీలు కట్టి ట్రీట్ చేసి అదే ఎంట్రీ పాయింట్స్ ద్వారా మళ్ళీ నదిలోకి వదులుతారు. ముందు కట్టేది వెనకాల కట్టేది ఉండదు భరత్.
ఏ ప్రాంతంలో ఎక్కువ ఇన్లెట్స్ ఉన్నాయి నదిలోకి, ఎక్కడికి వెళ్ళి ఎక్కువ పొల్యూట్ అవుతుంది, ముందు అక్కడ ట్రీట్ చేస్తేనే కదా నది ట్రీట్ అయ్యేది. మీరు అది వదిలేసి మేము ముందు కడతాం వెనక కడతాం ఏంది? ఎక్కువ అఫిలియంట్ మూసీ నదిలో జరుగుతున్నది అంతా కూడా ముందు కడతాం వెనక కడతాం కాదు కాదన్నా. మీరు అనే నది మీద కట్టుడు వెనక కట్టుడు అంటారు కదా, అట్లా ఉండదు. స్టార్ట్ చేయరు నది ఒక్క అలా నేను అనేది. మీరేమన్నారు? మేము హెడ్ పాయింట్ లో స్టార్ట్ చేస్తున్నాం ఎస్టీపీలు కట్టడం, ఆడికెళ్ళి కిందికి చేస్తాం, అట్లా కాదు. ఎస్టీపీలు కట్టాల్సింది ఎంట్రీ పాయింట్స్ ఎక్కడెక్కడైతే నదిలో ఉన్నాయో అక్కడ కట్టాలి కదా. మీరు ఆల్రెడీ ఐడెంటిఫై చేశారు, ఆల్రెడీ స్టడీ జరిగింది. మేజర్ గా కోర్ సిటీలోనే ఉన్నది. కోర్ సిటీ ఎక్కడ ఉంది? ఈ ఫస్ట్ ఫేజ్ మీద ఏదైతే కడతా అంటున్నారో దాని కిందనే ఉన్నది. నేను ఇంకో విషయం కూడా చెప్తున్నా. అనిల్ అన్న చాలా తెలివిగా మనం ఆ ప్రశ్న తప్పించుకున్నారు. నా దగ్గర ఆర్టీఐ ఉంది భరత్. ఇఫ్ ఐ కెన్ ఐ విల్ రీడ్ ఇట్ అండ్ షో యూ. గవర్నమెంట్ దగ్గర ఎంఎఫ్ఎల్ లెవెల్స్ డిఫైన్ లేదు. రేపు కోర్టు అడుగుతుంది మీ హద్దు ఏది, ఏడ కడతావు, వేర్ కెన్ యూ బిల్డ్. ఇప్పుడు ప్రకాష్ అన్న అన్నట్టు ఇష్టరాజ్యంగా నదుల మీద ప్రాజెక్ట్ కట్టడానికి లేదు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు కూడా యూ హ్యావ్ టు టేక్ ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్. ఏది ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ చూపించండి. ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ అడుగుతారు, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ స్టడీ అడుగుతారు, బేసిక్ ఎంఎఫ్ఎల్ లెవెల్స్ అడుగుతారు. మీ దగ్గర ఏది లేకుండా ఎలా చేస్తారు? ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అంటే తర్వాత ఇప్పుడు కాళేశ్వరం ఉంది, లేదా పాలమూరు రంగారెడ్డికి ఇప్పటికి కూడా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అందుకే మీరు ఎన్జిటికి పోయినారు కదా, నడుస్తున్నారు. అప్పుడు డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ అని చెప్పారు వాళ్ళు. నేనేమంటున్నా, మీరు అనుకున్నంత ఈజీగా మేము ఎట్లాంటి అట్లా చేస్తాము నదుల మీద అని చేయడానికి లేదు. దేర్ ఈస్ అ సర్టన్ ప్రొవిజన్. సో మీరు ల్యాండ్ యాక్విజిషన్ చేస్తున్నప్పుడు అయితే సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ స్టడీ చేయాలా? ఏది మీ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్? కానీ మీరే అప్పుడు చట్టం తీసుకొచ్చారు కదా, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కంపల్సరీ. 10A ఎగ్జామ్షన్ తీసుకోవచ్చు, దీన్ని కూడా తీసుకున్నారు. కానీ దట్ వోంట్ బి ఎప్పటికన్నా అప్పుడు మళ్ళీ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ స్టడీ చేయాల్సిందే. భరత్ 10A ఎగ్జామ్షన్ డజన్ మీ అసలు చేయాల్సిన అవసరం లేదు అన్నారు. టెంపరీగా మేము ల్యాండ్ తీసుకునే వరకు అవసరం లేదే అంటారు. కానీ తర్వాత సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ స్టడీ చేయాలా, ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ స్టడీ చేయాలా? ఏది లేదు భరత్. సింపుల్ గా చెప్తున్నాను, ముఖ్యమంత్రి గారు నిజానికి కూడా ఈ ప్రాజెక్ట్ మీద కమిటెడ్ గా, లేదా గవర్నమెంట్ల దగ్గర కమిటెడ్ గా ఈ ప్రాజెక్ట్ చేయాలని ఆలోచన ఉంటే ఎంతో సహకరిద్దాం. మీరు అన్నట్టు మా ప్రపోజల్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం. కానీ ఇదొక పొలిటికల్ గిమిక్. రానున్న కార్పొరేటర్ ఎలక్షన్స్ లేదా ఆ తర్వాత రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ కి దీన్ని పిచ్చి చేయాలనేది తప్ప దీని వెనకాల ఏ సదుద్దేశం నాకు కనిపిస్తలేదు. అందుకే మేము పోరాటం చేస్తున్నాం. అంటే మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఏదో ఒకటి చూపించాలి కదా అని అన్నారు. అంతే, దానికోసమే చేస్తున్నాడు. దానికోసమే చేస్తా, అధికారం కోసమే చేస్తున్నాడు, కానీ హైదరాబాద్ కోసం కాదంటున్నాను. భరత్ గారు వినండి, ఇక్కడ ఎన్జిటి కూడా ప్రకృతిని డిస్టర్బ్ చేసినప్పుడే ఎన్జిటి అడ్డం పడుతుంది. ఇక్కడ ప్రకృతిని బాగా చేసే కార్యక్రమం చేస్తున్నాం, ఓ నదిని పునరుజ్జీవింపజేసే కార్యక్రమం చేస్తున్నాము. ఆడ వాటర్ ఫ్లో కూడా దానికి ఏం అడ్డుపడతలేరు. ఆడ వాటర్ ఫ్లో ఈ రోజు మాక్సిమం ఫ్లడ్ లెవెల్ ఇప్పటి వరకు వచ్చింది 36,000 క్యూసెక్స్ మాత్రమే. ఈ రోజు ఆ ప్రాజెక్ట్ ను మేము డిజైన్ చేయబోయేది 1,00,000 క్యూసెక్ల పై చిలుకు కూడా దాన్ని డిజైన్ చేస్తున్నాం. అంతకంటే ఎక్కువ వాటర్ వస్తే కూడా అది తట్టుకునేటట్టు ఫ్యూచర్ లో హైదరాబాద్ లో ఫ్లడ్స్ రాకుండా ఆ విధంగా పెద్ద కన్సల్టెన్సీ తోటి దాన్ని డిజైన్ చేయడం జరిగింది. ఒట్టొట్టిగా ఆషామాషిగా చేస్తలేము, పర్ఫెక్ట్ గా చేస్తున్నాము. మీరు అన్నట్టు హై ఫ్లడ్ లెవెల్ అనేది దానికి ఉన్నది. ఎన్జిటి కూడా మధ్యలో అప్పుడు ఏది డిపిఆర్ కూడా రెడీ అయింది. డిపిఆర్ మా ముఖ్యమంత్రి గారు మొన్న అసెంబ్లీలో చెప్పినారు, దాన్ని తప్పకుండా అందరికి చూపెడతాం, అందరికి చెప్తాం. డిపిఆర్ లేకుంటే ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ కాదు. ఖచ్చితంగా ఏమన్నది ఏంటంటే, ఇంతకు ముందు కార్తిక్ భాయ్ కూడా క్లారిఫికేషన్ ఏంటంటే, ఏదైనా ప్రాజెక్టు ఐదర్ ఈ డైరెక్షన్ కి వెళ్ళన్నా కావాలి, ఆ డైరెక్షన్ కి కావాలి, మధ్యలో పోయి మిడిల్ లో చేయం కదా. పొల్యూషన్ కార్తిక్ రెడ్డి గారు ఒక పాయింట్ ద టాప్ మోస్ట్ పాయింట్ ఈజ్ అట్ నార్సింగి అండ్ హిమాయత్ సాగర్ కింద అక్కడికి వెళ్ళి మేము మూసీ ప్రక్షాళన మొదలు పెడుతున్నాం. హైయెస్ట్ పాపులేషన్ ఇప్పుడు నార్సింగ్ దగ్గర. ఎన్ని రోజుల్లో ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అవుతుంది మీ ఉద్దేశంలో? ఎన్ని రోజుల్లో ఫస్ట్ ఫేజ్ అవుతుంది? 15 సంవత్సరాలు పడుతుంది అంటారు వి ప్రకాష్ గారు. అది తప్పు. ఇప్పుడు సబర్మతి కాలేదా? మాకు మొత్తం ప్రాజెక్టు కూడా అంటే సరే, ఇప్పుడు డిపిఆర్స్ రెడీ అయినాయి, ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాము. సరే, ఇంతమంది అడ్డం పడ్డా, ఎవరు అడ్డం పడ్డా మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. ఖచ్చితమైన ఎన్జిటీలకు పోయినా ఏది పోయినా నదిని మళ్ళా దాన్ని ఏమంటారు పునరుజ్జీవింపజేసే కార్యక్రమం. కాబట్టి ఎన్జిటీలు అయినా ఎవరైనా
ఏ ఎన్విరాన్మెంటలిస్టులు అయినా దీనికి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పీపుల్ ఇన్ ద బఫర్ జోను అది తప్పదు. వాళ్ళకి ఇంకా మంచి చేసే కార్యక్రమం చేద్దాం. వాళ్ళు అక్కడెందుకు బతకాలి, ఆ కంపులు ఎందుకు బతకాలి? ఇంకా మంచి షిఫ్ట్ చేసి వాళ్ళకి మంచి పరిహారం ఇచ్చి అదే కేటీఆర్ గారు కూడా అన్నారు, నిర్దాక్షిణ్యంగా కూడా వాళ్ళని పంపించేస్తామన్నారు. మేము అట్లా అంటే మానవీయ కోణంలో వాళ్ళకి అన్ని వసతులు ఇచ్చి అన్ని చేసి ఇప్పుడు నార్సింగి మంచిరేవులా లేకపోతే ఇప్పుడు మధు పార్క్ రిడ్జ్ వాళ్ళు నిజంగా వాళ్ళు కంపులో ఉంటే వాళ్ళు ఎందుకు కోరుకుంటారు? మధు పార్క్ రిడ్జ్ అనేది మధు పార్క్ రిడ్జ్ అనేది అది ఒకటే. మధు పార్క్ రిడ్జ్ లా జనరల్ గా ఉన్నది 10,000 అనేటి అపార్ట్మెంట్స్ ఆర్ లేకపోతే పెద్ద పెద్ద విల్లాస్ అనేటివి కావు. ఇది చిన్న చిన్న డ్వెల్లింగ్ యూనిట్స్. సిటీలో ఎక్కువ మంది ఉన్నారు. ఈ 10,000 అనేది చిన్న చిన్న డ్వెల్లింగ్ యూనిట్స్ అండి. బఫర్ లో పోయి బతుకుతెరువు కోసం పోయినోళ్ళు. సరే, వాళ్ళ బతుకుతెరువు కోసం వాళ్ళ మీద కూడా మనము వాళ్లకు మానవీయ కోణంతో ఇంకా మంచి వసతులు ఇంకా మంచి బతికిస్తాం. ఆ మూసి కంపు పక్కకి ఎందుకు ఉండాలి? సో ఈ రోజు మా ప్రాంతం నల్లగొండ భువనగిరి ప్రాంతానికి అక్కడ వాడపల్లి వరకు కూడా ఓ మంచి స్వచ్ఛమైన నీరు మూసిలో ప్రవహింపజేయాలి. ఆ ప్రాంత ప్రజలకు చేయాలి. రోగాల బారిన పడుతున్నాం. హైదరాబాద్ లో కూడా స్వచ్ఛమైన నీరు పోవాలి. ఆడ కంపు ఎందుకు ఉండాలి? కంపు నీళ్లు ఎందుకు ఉండాలి? మూసి పక్కకు పోయి నిలబడే పరిస్థితి ఉందా? ప్రాంతం వరకు రావాలంటే కనీసం 20-30 ఏళ్ళు పడుతుందేమో. ఇట్లా చేసుకుంటూ పోతే 20-30 సంవత్సరాలు పట్టొచ్చు. మేము చేయకముందే ఇట్లా నెగటివ్ మాట్లాడితే ఏం చేయాలి? అరే లెట్ us allow us to do. మంచి పని చేస్తున్నామండి హైదరాబాద్ లో. ఇట్లా మనకు వి డోంట్ డిజర్వ్ సచ్ ఏంది పొల్యూటెడ్ రివర్ ఇన్ మిడిస్ట్ ఆఫ్ హైదరాబాద్. తెలంగాణ రిచెస్ట్ స్టేట్. రేవంత్ రెడ్డి గనక గట్టిగా దీన్ని టార్గెట్ పెట్టుకుంటే కాళేశ్వరం 3 years లో కంప్లీట్ అయినట్టు, లేదా ఈ దామర్ చెట్ల ఇటువంటి పవర్ ప్లాంట్స్ ఫాస్ట్ గా కంప్లీట్ అయినట్టు, మూసి రిజర్వేషన్ కూడా ఫాస్ట్ గా కాదని గ్యారంటీ ఉంది. ఇప్పుడు భరత్ గారు మనం దేని ప్రయారిటీ ఇస్తున్నాం అనే దాన్ని బట్టి ఉంటదండి. ఇప్పుడు ఆల్రెడీ అమృత్ స్కీమ్ లో 39 STPలు యాక్సెప్ట్ అయినాయి. అప్పుడు కేసీఆర్ గారు దాన్ని ఫైల్ పంపించి దాని వెనకాల పడి 31 STPలకేమో సొంతంగా మన బడ్జెట్ నుంచి డబ్బులు పెట్టారు. దాదాపు 3,650 కోట్లు. సరే, కొంత అందులో బిల్స్ పేమెంట్ పెండింగ్ ఉండి ఉండొచ్చు. బట్ ఆ పనులన్నీ కూడా 3 ఏళ్ళు అవసరం లేదు, ఇంకొక 6 నెలల్లో అన్ని కంప్లీట్ అయితే. ఎందుకంటే దాదాపు 31లో చాలా వరకు పనిచేస్తున్నాయి. ఇంకా కొన్ని ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయి. అవేవి మొదలు కాకుండా ఉన్నాయి. ఒకటి కూడా లేదు. ఇప్పుడు అమృత్ స్కీమ్ లో శాంక్షన్ అయి ఉన్నది. ఏం చేయాలి? మనం 10% కట్టాలి. అంటే అన్ని STPలు అట్లే కొన్ని. ఇప్పుడు నాగోల్ దగ్గర STP కొంచెం లేటెస్ట్ టెక్నాలజీతో ఉన్నారు. మిగతా అన్ని లేటెస్ట్ టెక్నాలజీ. భరత్ గారు, అన్ని లేటెస్ట్ టెక్నాలజీ. కాకపోతే ఏంటంటే వాటిని ఎఫెక్టివ్ గా పనిచేయించాలంటే కరెంట్ బిల్లులు, రెగ్యులర్ మేనేజ్మెంట్ ఇవన్నీ అవసరం అవుతుంది. కరెంట్ బిల్లు ఎక్కువ వస్తాయి. ఇవన్నిటికి అరేంజ్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు అమృత్ స్కీమ్ లో శాంక్షన్ అయిన వాటికి 10% కడితే 2 ఏళ్లలో కంప్లీట్ చేయొచ్చు అండి. అవన్నీ 2 నుంచి 3 ఏళ్లలో అవన్నీ కంప్లీట్ చేయించవచ్చు. దానివల్ల ఆయనకు కూడా అక్కడ ఓట్లు పడతాయి. ఎందుకంటే మురికి నీరు అనేది స్వచ్ఛమైన నీరు మారుస్తా అంటారు. మల్లన్న సాగర్ తీసుకొచ్చి మల్లన్న సాగర్ మీరు కొత్త ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి మీరు ఓట్ల కోసం రాలేదు కావచ్చు. కానీ రెండోసారి అయినప్పుడు తెలుస్తుంది మీకు ఓట్ల కోసమే మనం పనిచేస్తున్నాం. అది వేరు. గెలిపోవటం తర్వాత మేము జనం కోసం అయితే 12 ప్రతిపక్షంలో తిరిగిన వాళ్ళం అండి. గెలిపోవటంలో చూడలే. ప్రకాష్ గారు, రాజకీయాలు ఎందుకు కానీ ఏమంటున్నా అంటే ప్రకాష్ గారు ఫ్రెష్ వాటర్ మీ ముఖ్యమంత్రి చెప్పండి. ఫస్ట్ ప్రయారిటీ అమృత్ స్కీమ్ లో 10% కట్టమనండి. 90% కేంద్రం ఇస్తుంది. ఆయనకున్న మోడీ గారికి మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆయన డబ్బులను తెచ్చుకోమనండి. ఎందుకంటే ప్రధానమంత్రిగా ఆయనను గౌరవిస్తున్నారు. ఆయనతో రెగ్యులర్ గా సంబంధాలు ఉంటున్నాయి. చంద్రబాబు నాయుడు కూడా తనకు తప్పకుండా సపోర్ట్ చేస్తాడు. ఆ 10% ఈయనను కట్టి 90% తెస్తే 3 ఏళ్లలో మూసి పరిశుభ్రం అయితే తర్వాత ఎన్నన్నా కట్టుకోవచ్చు. నిర్వాసితుల సమస్యను అనేది దాన్ని ఒక సైంటిఫిక్ పద్ధతిలో పరిష్కరించినట్టయితే వాళ్ళు ఎవరు పోమని చెప్పి ఎవరు చెప్పరు. వాళ్ళకు మంచి అకామిడేషన్ ఇచ్చి దగ్గరలోనే వాళ్ళకి ఏమైనా పెద్ద హైరైజ్ బిల్డింగ్స్ కట్టించి పంపించినట్టయితే అదే పెద్ద సమస్య అయిద్దని నేను అనుకోవట్లేదు. కాకపోతే ముందు మురికి నీటిని శుభ్రం చేసి తర్వాత మిగిలిన వాటి మీద పోతే ఎవరైనా అప్రిషియేట్ చేస్తారు. మాలాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తాం. మీరు చెప్పే సజెషన్ మంచిగా ఉంది. డిస్ప్లేస్ చేయొచ్చు అంటున్నారు. అయితే ఇక్కడ ఒక్క విషయం కరెక్షన్ ఏంటంటే 30-40% నాలా సీవరేజ్ STPలకు కనెక్టే కాలేదు. చక్కగా పోయి మూసిలా కలుస్తుంది. ఈ రోజు కూడా మూసిలా కలుస్తుందండి.
39 ఇంకా మొదలు కాలే కదా. ఆ 39 STPలు మొదలైతే ఇవి పరిష్కారం అయితే మీరు చెప్తాయినండి. సీవరేజ్ లైన్సే లేవు, పైప్ లైన్ లేవు, సిస్టమే లేదు. స్టడీ జరిగిందన్న మొత్తం మూసీ మీద సర్వే జరిగింది. 54 ఐడెంటిఫై అయినాయి. మీరు రేపు 54 పాయింట్స్ ఎక్కడెక్కడైతే ఎస్టీపీ పెట్టాలో ఐడెంటిఫై చేసి ప్రాబ్లమ్ ఈజ్ చాలా చేయాల్సిన అవసరం ఉంది. మీరు మొత్తం డ్రైనేజ్ సిస్టమే చాలా లేదు. చక్కగా సీవరేజ్ తీసుకుపోయి మూసి అనేది ఒక డ్రైనేజ్ లాగా వాడుకుంటారు. మీరు అది కరెక్టే గానీ మీరు కార్పొరేషన్ ఆఫీస్ లో మీకు రిపోర్ట్ దొరుకుతుంది. అన్ని ఐడెంటిఫై అయినాయి, ప్రతిదీ కూడా 54 ఉన్నాయి. వాటిలలో 70 STPలు పెట్టాలనేది గవర్నమెంట్ అధికారులే కదా డిసైడ్ చేసింది. ఎంత పని జరిగిందండి 4 ఏళ్లు. దాని మీద రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కలిసి పనిచేస్తేనే మనకి ఇవన్నీ తేలినాయి. ఏం చేయలేదని కాదు. ఇప్పుడు మీరు దాన్ని ఆ రిపోర్ట్ ముందర పెట్టుకొని మీరు ప్రయారిటీస్ డిసైడ్ చేసుకొని ఎక్కడెక్కడి నుంచి ఫండింగ్ తేవాలనేది మీరు ఆలోచించుకొని ముందుకు పోండి. మంచి ఏది ఉన్నా ఓ పాజిటివ్ వాతావరణం ఉండాలి. కలిసి ఓ మూసీని ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెడితే ఏమైతుంది? పాజిటివ్ వాతావరణం మీకు వీళ్ళందరూ కోఆపరేట్ చేస్తారు కదా. తప్పకుండా మాట్లాడతారు. ముఖ్యమంత్రి గారు 100% ఎన్నోసార్లు అన్నాడు. కార్తిక్ రెడ్డి గారి కన్సర్న్ ఓన్లీ డిస్ప్లేస్మెంట్, అంతే కదా? అంతే, డిస్ప్లేస్మెంట్. ఒక కమిటీ వేశారు. బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబుతోనూ ఒక కమిటీ వేశారు. ఈ కమిటీ చేయాల్సింది ఏంటంటే అన్ని పక్షాలతో మాట్లాడి అప్పుడు తెలంగాణ కోసం సంప్రదింపుల ప్రక్రియ ఎట్లయితుందో ఆ సంప్రదింపుల ప్రక్రియ మొదలు పెట్టమని చెప్పి కమిటీ వేశారు. అందుకే ఇవాళ మధు పార్క్ రిడ్జ్ ను ఇష్యూలోకి తీసుకురాకుండా శంకుస్థాపన అక్కడ చేయాల్సింది వీరభద్ర స్వామి టెంపుల్ దగ్గర చేశారు. అది వేరే స్ట్రాటజీ లేండి. టెంపుల్, మాస్క్, చర్చ్, గురుద్వారా టెంపుల్ ఆపుతారా అని అంటారు. అది వేరే స్ట్రాటజీ. తప్పు పట్టట్లేదు, ఎందుకంటే కార్తిక్ రెడ్డి గారు చెప్పాలి. టెంపుల్ పెట్టుకోలేదు వాళ్ళు. కార్తిక్ రెడ్డి గారు చెప్పాలి. టెంపుల్ మీరు అడగాల్సింది భరత్, మీరు అడగాల్సిన ప్రశ్న అసలు ముఖ్యమంత్రి గారికి, అనిల్ అన్నకి అసలు ఈ రోజు ఈ గుడి కార్యక్రమం అనేది ఈజ్ ఇట్ ఇంటర్నల్ పార్ట్ ఆఫ్ మూసీ ప్రాజెక్ట్ కాదా అని అడగండి ఫస్ట్. 700 కోట్ల అది ఇంటర్నల్ పార్ట్ ఆఫ్ మూసీ ప్రాజెక్టా కాదా అని అడగండి అంటున్నా. దట్ ఈస్ నాట్ ట్రీటెడ్ యాజ్ మూసీ ప్రాజెక్ట్. అది సపరేట్ గా తీసుకున్నది గవర్నమెంట్. అంటే మూసీ ఇప్పుడు దాంట్లో అన్ని క్లియరెన్స్లు రావాలి భరత్. మీరు అన్నట్టు మూసీ రివర్ ఫ్రంట్ కింద జరిగిన వంటి ప్రాజెక్ట్ ఈ రోజు ఇనాగ్రేషన్ దాని కింద జరిగిన వంటి కార్యక్రమం కాదు. సపరేట్ గా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అన్ని కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కింద చేయబట్టే కార్యక్రమాలు. అంటే చర్చ్, గురుద్వారా ఎండోమెంట్ కిందకి రాదు. అంటే మైనారిటీ వెల్ఫేర్ కింద వస్తారంటే గవర్నమెంట్ ఈ రివర్ ఫ్రంట్ బడ్జెట్ పెడతారా లేకపోతే ఎండోమెంట్ బడ్జెట్? ఇది ముఖ్యమంత్రి గారికి అడగాలి. 700 కోట్లు చేస్తామని లీకులు ఇచ్చారు కదా, దేని నుంచి పెడతారు ఏందని మరి ముఖ్యమంత్రి గారికి అడిగి తీసుకోవాలి. మా భరత్ నేను అనేది అదే, దీంట్లో ఏ విషయాలు కూడా క్లారిటీ లేదని చెప్తున్నాను. కార్తిక్ రెడ్డి గారు చెప్పేది 100% కరెక్ట్. ఇది స్పష్టత ఇదివరకే ఇచ్చారు. ఏంటంటే ఉద్యానవనాలేమో హార్టికల్చర్ కిందకి వస్తాయి, ఎండోమెంట్ కిందకి ఈ గుళ్ళు ఇవన్నీ వస్తాయి. అంటే ఒక్కొక్క దాని కింద డివైడ్ చేస్తే మూసీ బడ్జెట్ అనేది తగ్గించడానికి ఈ ఫస్ట్ ఫేజ్ లో 6,000 కోట్ల లోపే దీన్ని పూర్తి చేయాలంటే ఈ కాంపోనెంట్స్ అన్ని కూడా మూసీ బడ్జెట్ లో ఉండకూడదు. వాటిని డిఫరెంట్ ఛానలైజ్ చేసి ఆ రకంగా చేస్తున్నారు. అనిల్ గారు ఏమైనా క్లారిటీ ఉందా? ఇప్పుడు ఈ టెంపుల్ సంబంధించి 700 కోట్ల అంతెందుకు ఖర్చు అవుతుంది? ఆల్మోస్ట్ యాదాద్రి బడ్జెట్ లో సగం, యాదాద్రి 1400 కోట్ల, మీరే చెప్పాలి. అది దాదాపు 2000 కోట్లు అయింది అది. సరే, ఇప్పుడు గవర్నమెంట్స్ హ్యావ్ సర్టన్ ప్రియారిటీస్. ఆ ప్రియారిటీస్ లో చేస్తారు. ఆధ్యాత్మికత అన్ని ఒక సెక్యులర్ సెటప్ లో ఓ దగ్గర గుడి, ఓ దగ్గర మసీదు, ఓ దగ్గర గురుద్వారా, ఇట్లాంటివన్నీ, ఓ దగ్గర చర్చ్, ఇట్లాంటి చేద్దాము. ఒక సెక్యులర్ ఫ్యాబ్రిక్ హైదరాబాద్ లో మంచి వాతావరణం క్రియేట్ చేద్దాం. మూసీ మేము చేయబోయే మూసీ ఎంబడి ఇట్లాంటి వాతావరణం ఉండాలనేది ఒక ఆలోచన. సో అది ప్రధానమైన ప్రశ్న మేము అనుకుంటున్నాం. ఈ రోజు 700 కోట్లు ఎట్లా? గవర్నమెంటా, ఎండోమెంట్ డిపార్ట్మెంటా? అది ప్రభుత్వం పెడుతుందండి. విచ్ ఎవర్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ విల్ స్పెండ్ మనీ అండ్ విల్ డూ. అరే ఈజ్ దట్ ఏ సీరియస్ థింగ్? 700 కోట్లు అంటే సీరియస్ థింగ్. కాళేశ్వరం 700 కోట్లు అంటే సీరియస్ థింగ్. లెట్ మీ ఆస్క్ యూ వన్ థింగ్. కాళేశ్వరం ఇరిగేషన్ బడ్జెట్ లకి వెళ్ళి పెట్టినరా? నాబార్డ్ లకి నిధులు తీసుకొని మా బసవపురం ప్రాజెక్టు దగ్గర కట్టినరు. నాబార్డ్ నిధులు అవి. ఇట్స్ నాట్ ఇన్ ద ఇరిగేషన్ బడ్జెట్. ప్రభుత్వం అనుకున్నప్పుడు ఎక్కడికి వెళ్ళంటే అక్కడికి. ప్రధానమైన ప్రశ్న ఈ రోజు మూసీ ప్రక్షాళన కావాలి, మూసీ శుభ్రం కావాలి. శంకుస్థాపన
దాన్ని మేము పరిశుభ్రం చేసే ఒకటి కార్యక్రమం కార్తిక్ రెడ్డి గారు దానికి అడుగుతారు మీరు అందరూ question. సహకరించాలి. కార్తిక్ రెడ్డి గారు ఏదో మీరు అడగాలి. అనిల్ అన్న, అన్నారు, మీరు ఒక్క చేయలేదు. ప్రశ్న. అంతకుముందు ప్రభుత్వాలు చేయలే. ఒకటే ఉమ్మడి ప్రశ్న అనిల్ ప్రభుత్వాలు అన్న, ఈ ఉన్నప్పుడు ఉమ్మడి దీనికి రాష్ట్రంలో సమాధానం చేయలే, ఇవ్వండి. ప్రత్యేక తెలంగాణలో వచ్చినాక చేయలే. సరే, అన్నారు, ఎవరేం చేశారు అనేది పబ్లిక్ బాగా తెలుసు అన్న, దాని గురించి మనం చర్చొద్దు. కానీ అది చేయకముందు ఈ రోజు మొదలు పెట్టబోయేది. ఒక్క మినిట్ మీకు 10 ఏళ్ల కాలంలో చేయలే కదా. అనిల్ గారు ఒక్క నిమిషం, కార్తిక్ గారు ఒకటి అడగాలి. ఒక ప్రశ్నకు జవాబు ఇవ్వండి. ఈ రోజు ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసిన ఫౌండేషన్ స్టోన్ చేసినటువంటి ఈ గుడి కార్యక్రమం ఏదైతున్నదో, ఈజ్ ఇట్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ మూసీ రివర్ ఫ్రంట్ ఆర్ నాట్? See, here I am not here to answer you on the temple. I am here to discuss on the Musi riverfront. అదేనే, is it part of it or not చెప్పుర్రి. మూసి ఏదైతే ఉందో పునరుజ్జీవింపజేసే కార్యక్రమం మాకు ప్రధానమైన వెదర్ ఇట్ ఈస్ హైదరాబాద్. ఇది టెంపుల్ అనేది ఒక ఆధ్యాత్మికత. ఇప్పుడు అంతకుముందు యాదగిరి గుట్టలో 2000 కోట్ల రూపాయలు పెట్టలేదా? ఈరోజు భద్రాచలంలో కూడా ఒక భద్రాద్రి రామునికి కూడా ఒక మంచి గుడి కట్టించే కార్యక్రమం మా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. శివుని ఆలయము 1400 ఏండ్ల కింద టెంపుల్ అండి అది. దాన్ని దానికి మరుగున పడకుండా దాన్ని మంచిగా చేసుకునే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. అట్లనే ఓ సెక్యులర్ పద్ధతిలో ఓ మాస్కు, ఓ చర్చు, ఓ గురుద్వారా కూడా చేయాలనేది ఒక ఆలోచన. మేము చేయబోయే మూసి బ్యాంక్స్ మీద ఇట్లాంటి టెంపుల్స్ ఉంటే మంచిది. హైదరాబాద్ లో ఒక టూరిజం పెరుగుతుంది, మంచి వాతావరణం కూడా ఉంటది. బట్ అది కాదు మాకు ముఖ్యమైనది. మూసి పునరుజ్జీవింపజేసే కార్యక్రమం ముఖ్యమైనది. దాని మీద మా ముఖ్యమంత్రికి, మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. ఖచ్చితంగా దీన్ని చేసే కార్యక్రమం చేస్తాం. భరత్ గారు, క్లోజ్ చేయాలి. కార్తిక్ రెడ్డి గారు అడిగిన ప్రశ్న సమాధానం ఏంటంటే, మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తాజతిష్టాలో ఇచ్చిన దానిలో చూసినట్టయితే ఇది మూసీ ప్రాజెక్ట్ లో అంతర్భాగంగానే అలా మెన్షన్ చేశారు. ఒక టూరిజం సర్క్యూట్ ని డెవలప్ చేయాలని చెప్పేసి అందులో భాగంగా ఇవి పెట్టారు. కానీ బడ్జెట్ కాంపోనెంట్స్ మాత్రం మూసీ బడ్జెట్ లోకి రావు. ఇవి ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ సంబంధించే. బట్ మెయిన్ ఐడియా ఏంటంటే మూసీ ప్రక్షాళనలతో పాటుగా టూరిజాన్ని స్పిరిచువల్ టూరిజం అని ఒకటి పెట్టారు. ఆ స్పిరిచువల్ టూరిజం లో ఈ వీరభద్ర స్వామి టెంపుల్ దగ్గర నుంచి ఆ గురుద్వారా మీదుగా చర్చిల దాకా, నాగోల్ చర్చ్ దాకా పోతుంది. ఓకే ఓకే ఓకే. సో కార్తిక్ రెడ్డి గారు, ఎల్లుండి మీ కేసు విచారణ ఉంది. ఇప్పుడైతే ప్రభుత్వం మిమ్మల్ని విలన్ గా చూస్తుంది. ప్రాజెక్టు సంబంధించి, లేకపోతే ప్రాజెక్ట్ కోరుకునే వాళ్ళు కూడా కార్తిక్ రెడ్డి విలన్ అనుకుంటున్నారు. సరే, ప్రాజెక్ట్ కోరుకునే వాళ్ళు ఎంతమంది కాదనేది పక్కన వేరే చర్చ అయితే భరత్, నేనేది ప్రభుత్వం దాన్ని ఏమని అనుకోనియండి, విలన్ అనుకోనియండి, హీరో అనుకోనియండి, ఏమని అనుకోనియండి. కానీ నేను డిబేట్ లో కూర్చున్నప్పటి నుంచి ఇప్పటివరకు నేను ఒకటే చెప్తున్నాను, మీరు భూమి లాక్కోకుండా, ఇల్లు లాక్కోకుండా ఏ ప్రాజెక్ట్ కడతారో కట్టండి, ముమ్మాటికి నేను సహకరిస్తాను. నేను వచ్చి మీతో పాటు నిలబడి నేను కార్యక్రమంలో పాల్పంచుకుంటాను. కానీ నేను ఇల్లులు లాక్కుంటాను, నేను భూములు లాక్కుంటాను, వేలాది మంది నిరాశ్రితులుగా చేస్తాను, వేలాది మంది రోడ్డు మీద పడేస్తానంటే మాత్రం ప్రభుత్వం విలన్ చేసినా పర్లేదు, ఇంకోటి చేసినా పర్లేదు, నేను బరాబర్ కొట్లాడతాను, కోర్టులో కొట్లాడతాను, అవసరం ఉంటే ఎన్జిటి, హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా పోతాను, ప్రజాక్షేత్రంలో కొట్లాడతాను, అసెంబ్లీలో కూడా కొట్లాడతాం. ఇది మాత్రం తగ్గేది లేదు. రైట్. సో థ్యాంక్ యూ కార్తిక్ రెడ్డి గారు, అనిల్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా వి ప్రకాష్ గారు, రాకేష్ రెడ్డి గారు. కార్తిక్ రెడ్డి అయితే చెప్తున్నారు తగ్గేదే లే అని చెప్తారు. చివరిలో డైలాగ్ తగ్గేదే లేదు. అల్టిమేట్ గా ఆయన కోరుకునేది మూసీ సుందరీకరణ వ్యతిరేకించను, లేదా మూసీ రిజర్వేషన్ వ్యతిరేకించను. బట్ డిస్ప్లేస్మెంట్ మాత్రం జరగకుండా చేస్తే డెఫినెట్ గా తను సపోర్ట్ చేస్తా అంటారు. ఎల్లుండే ఎన్జిటిలో హియరింగ్ ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి కూడా దాన్ని ప్రస్తావించారు, ఎన్జిటీలకు వెళ్తున్నారని చెప్పి. సో ఎన్జిటి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, ఒకవేళ స్టే ఇస్తే ఆగిపోవాల్సిందే దీనికి సంబంధించి. సో అల్టిమేట్ గా ఎల్లుండి ఈ మూసీ రిజర్వేషన్ సంబంధించి అయితే చాలా కీలకమైన రోజు. మరి ప్రభుత్వ వాదన ఏ విధంగా ఉంటుంది, ఎన్జిటి ఏ విధంగా చెప్తుంది అన్నది అన్నదాన్ని బట్టే నెక్స్ట్ మూసీ రిజర్వేషన్ అన్నది ముందుకు వెళ్తుంది. ఇది వాళ్ళ